முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. உய்ய நினைவுண்டாகில் முன்குருக்கள் தம்பதத்தே வையும் அன்பு தன்னை இந்த மாநிலத்தீர் மெய்யுரைக்கேன் பையரவில் பாயன் பரமபதம் உங்களுக்காம் கையில் அங்கு నెల్లికని. ఈ ఉపదేశ రత్నమాల అని ఆశ్చర్యమైన గ్రంథం అనేది మనవాళ్ళ మామూలు అనుగ్రహించారు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం దాని సారాంశాన్ని పూర్తిగా చెప్పాల. అది మనవాళ్ళ మామూలుకుండే కోరిక. అది ఎలా చెప్పాలా, ఎట్లా చెప్పాలంటే దానికి కొన్ని అవతారిక పెట్టాల. ఆ అవతారికద ఆళ్వార్లు ఆచార్యులు ఈ ప్రకారం వాళ్ళు అవతారం చేశారు అని చెప్పి, దాని తర్వాత 4000 దివ్య ప్రబంధానికి ఏమేం వ్యాఖ్యానం ఎవరెవరు చేశారు, ఎలా చేశారు అని చెప్పేసి, దాని తర్వాత పిల్లలోకాచార్య వైభవం అని, ఆ పిల్లలోకాచార్యుడికి అంబిళ్ళ పేరు ఎలా వచ్చిందని అది చెప్పి, దాని తర్వాత పిల్లలోక అనుగ్రహించిన శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని చెప్తున్నాం. దీన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. 70వ పాసనం దాకా ఇదే. ఇప్పుడు మనం చూడాల్సింది 62వ పాసనం. ఉయ్య నిனைவுண்டாகில் ఉంగురుక్కల్ తంపదత్తే వైయం అన్బు అంటాడు. దీని ముందు పాసనం 62వ పాసనం ఇది. తప్పుగా చెప్పేసి 62వ పాసనం ఇది. 61వ పాసనం జ్ఞానమనుష్ఠానమివై నన్నాడవై ఉడయనాను గురువై అడైందాక అని 61. ఆ పాసనంలో ఆచార్య వైభవం చెప్పి, అట్లాంటి ఆచార్యుడు తిరుడి పట్టుకున్నారంటే తానే వైకుంఠం తను, తప్పకుండా మీకు మోక్షానందం దొరుకుతుంది అని చెప్పి 61లో చెప్పాడు. ఇప్పుడు 62లో ఏం చెప్తున్నా అంటే అదే విషయంగా చెప్తున్నా. అయితే ఆ ఆచార్యుడి దగ్గర మీరు అభిమానం పెట్టుకోవాలా. ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం అంబు. మీ ఆచార్యుడు ఉంటాడు కదా, ఉపకారక ఆచార్యుడు అని పేరు. అట్లాంటి ఉపకారక ఆచార్యుడి దగ్గర మీరు ప్రీతి పెట్టుకోవాలా, ప్రేమ పెట్టుకోవాలా, ఆయన దగ్గర ఒక అభిమానం పెట్టుకోవాలా. సరే స్వామి, అభిమానం పెట్టుకున్నా ఎలా పెట్టుకోవాలా? ఆయన ఒక ఆచార్యుడు, ఇంకొక ఆచార్యుడు ఎవరు? ఉత్తాలక ఆచార్యుడు. మనకి సమాసేనం చేసిన ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడు. అయితే ఆ ఉపకారక ఆచార్యుడు తీసుకుపోయి ఉత్తాలక ఆచార్యుడి దగ్గర తీసుకుపోయి వదులుతాడు. ఆయన భగవంతుడి దగ్గర తీసుకుపోతాడు. దగ్గర మనం చూసేది అట్లను. ఉపకారక ఆచార్యుడు ఒక ఆచార్యుడు, ఉత్తాలక ఆచార్యుడు ఒక ఆచార్యుడు. అయితే ఇక్కడ చెప్పేది ఉయ్య నిனைவுண்டாகில் ఉంగురుక్కల్ తంపదత్తే వైయం అన్బు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఉపకారక ఆచార్యుడు, ఉత్తాలక ఆచార్యుడు ఇద్దరి మీదను. అటైతే స్వామి రామానుజుల మీదను మనం ప్రేమ పెట్టుకోవాలా. అదే ప్రకారం ఆయన మీద పూర్ణమైన ఒక నమ్మకం పెట్టుకోవాలి. అదే ప్రకారం మనం ఉపకారం చేసాడు, అదేం ఉపకారం చేసాడు, మనకి సమాసనం చేశాడు కదా, ఆయన మీదని పెట్టుకోవాలా. ఆ మీరు పెట్టుకుంటే సరే స్వామి అట్లా నేను పెట్టుకుంటాను. అయితే ఆ ఆచార్యుడికి ఈ ఆచార్యుడికి ఆయన జగద్గురు యతిరాజే జగద్గురు. ఇది పురత్తాడు వాడు చెప్తున్నాడు. అంటే ఒక సందేహం వచ్చింది. అందరూ మాట్లాడుకుంటారంట, ఈ కాలంలో ఎవరు జగద్గురు, ఈ లోకానికి ఎవరు గురువు అని చెప్పి మాట్లాడుతున్నారంట. అప్పుడు పురత్తాడు వాడిని వినేసి, రామానుజుల వారు ఉన్నప్పుడు ఈ మాట రావచ్చా, రాకూడదు కదా. యతిరాజే జగద్గురుని కావేరులు దిగి పూర్తిగా ఆ మాట చెప్తాడు. అదే ప్రకారం ఇక్కడ చెప్పేది ఏంది మనవాళ్ళమని, ఉయ్య నిனைவுண்டாகில் ఉంగురుక్కల్ తంపదత్తే వైయం అన్బు తన్నై. అని చెప్తా. మీ గురువు అంటే ఏంది? ఆచార్యుడు. మీ గురువు దగ్గర ఏం చెప్పండి? ప్రేమ పెట్టండి. ఆయన మీద ఒక ఆశ్చర్యమైన ఒక అన్బు అంటే ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ పూర్తిగా పెట్టండి అన్నాడు. సరే స్వామి, ఆ ప్రేమ పూర్తిగా చెప్తే ఏమవుతుందో, మెయ్యురైకేన్. నిజంగా చెప్తున్నాను, సత్యం చేసి చెప్తున్నాను. మెయ్యురైక్ అంటాడు. ఇప్పుడు పురత్తాడు వారు సత్యం పునఃసత్యం అని చెప్పి ఆయన యతిరాజు జగద్గురు నుంచి ఆయన ఒక సత్య ప్రమాణం చేశాడు పురత్తాడు వారు.
ఇప్పుడు స్వామి మనవాళ మామిని ద్రావిడ భాషలో ఆయన ఆయన సత్య ప్రమాణం తెచ్చింది సంస్కృతంలో, ఎవరు కూరత్తాడు. ఇప్పుడు మనవాళ మామిని సత్య ప్రమాణం మెయ్యూరై కేన్ అంటే సత్య ప్రమాణం, అవ మెయ్యి అంటే సత్యం. అది నేను చేస్తున్నా అంటే ఈయన ద్రావిడ భాషలో చెప్పాడు. ఇదిదా వడగల తెంగలని. వడగల తెంగలని దేవుని మేము అనుకోకూడదు. వడగలంటే కూరత్తాళ్వారు అనుగ్రహించిందే యతిరాదో జగద్గురు అని చెప్పింది. ఇప్పుడు తెంగలంటే ఉయ్యనిన ఉండాగలు ఉంగురుక్కలు తంబదత్తే వయ్యం అన్బు అని చెప్పారు కదా, ఇది తెంగలని చెప్పాను. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఈ ప్రకారం పయ్యరవిల్ మీయురైకేన్ పయ్యరవిల్ మాయం పరమపదం ఉంగళుక్కాం. పయ్యరవిల్ మాయం ఎందుకంటే ఈ ప్రకారం చేసిన నీకు పరంపదం నీకు చేతిలో ఎట్లంటే ఉసిరికాయ దొరకతగిద్ది. ఉసిరికాయ అంటాం. ఆ చెట్లు చాలా బాగా పడి ఉంటది, ఒక్కొక్క ఇంట్లో ఉంటది. ఆ ఉసిరికాయకైనా శ్రమ పడతామా తీసుకున్నదానికి? ఏం లేదు స్వామి, నేరుగా పోతామా అట్లా చెట్టు కదిలిస్తేనే పడిపోద్ది. చేతులు తీసుకుంటాం కదా, మన చేతిలో ఎట్లా ఉసిరికాయ వస్తుందో ఆ ప్రకారం శ్రీవైకుంఠం దొరుకుతుందంట అని భీవుడు నేను పక్కింట్లో ఉండదా, పక్క ఊర్లో ఉండదా? ఆ ప్రకారం అంత లాభకంగా, అంత సౌభ్యంగా, అంత సులభంగా దొరుకుతుందంట. అది ఎలా స్వామి దొరకద్ది? ఆచార్య తిరుగుడు పట్టుకుంటే, భగవంతుని పట్టుకుంటే కాదు, ఆచార్య తిరుగుడు పట్టుకుంటే, ఆయన మీద ఒక ప్రేమ పట్టుకుంటే, ఆయన మీద ఒక ఆశ్చర్యమైన ఒక మనకుండే పూర్తి ఒక ప్రేమ అది పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి సులభంగా మనకి ఈ శ్రీవైకుంఠం దొరుకుతుందా. నెయ్యురకి పయ్యరవిల్ మాయన్ పరమపదం ముంగలక్కాం కైలంగి నెల్లిక్కని. ఈ నెల్లిక్కని అంటే ఉసిరికాయ. ఆ నెల్లిక్కని అంటే నెల్లికాయ అంటారు ద్రావిడ భాషలో, దాన్ని మనం తెలుగులో ఉసిరికాయ అంటాం కదా. అది ఎట్లా మన చేతికి ఎంత లాభకంగా ఎంత సులభంగా మన చేతికి వచ్చి పడిపోద్దో, మన చెట్లు కదిలిస్తే పడిపోద్ది కదా. ఆ ప్రకారం ఏంది శ్రీవైకుంఠం నీ చేతికి పడద్దంటాడు స్వామి. కూరత్తాళ్వార్ పంచస్తవంలో ఈ శ్రీవైకుంఠ స్తవంలో చెప్పినాడు. శ్రీవైకుంఠం ఎట్లాంటి తెలుసా? దగ్గరికి పోనవద్యా, ఎవరైనా చూసినారా? ఎన్న దేవాగా నా మునయగా నచాగం నచశంకరగా. ఇది ఎవరు? బ్రహ్మ చెప్తున్నాడు ఈ మాట. నేను ఆ శ్రీవైకుంఠం చూసింది లేదు, నా కొడుకైన శివుడు ఆ శివుడు శ్రీవైకుంఠం చూసింది లేదు. ఎన్న దేవాగా నా మునయగా నచాగం నచశంకరగా తద్విష్ణుర్ పరమం పదం. అది ఎక్కడుండదు. అట్లాంటి వైభవం శ్రీవైకుంఠం. అట్లాంటి అలాంటి వైభవం ఉండే శ్రీవైకుంఠం దగ్గరికే పోనని చెప్పింటే, ఇప్పుడు ఏమో ఈ పాసరంలో చేతుల ఉసిరికాయ దొరికినట్టు శ్రీవైకుంఠం దొరుకుతుంది అని చెప్తున్నారే. ఎలా చెప్తున్నా అంటే ఆచార్య సంబంధం, భగవత్ సంబంధం వల్ల కాదు. ఆచార్య సంబంధం దొరికిందంటే ఏమి? ఆయన మీద ప్రేమ పెట్టుకోవాలి. అందున మీకు ఉజ్జీవనం కావాలని అనుకున్నా అంటే మీ ఆచార్యుడు ఉన్నాడు కదా, ఆ ఆచార్యుడి దగ్గర మీరు ప్రేమ పెట్టుకోవాలి, ఉపకారం చెయ్యాలి, అది చేయాలి అని చెప్తారు. ఇప్పుడు సరే స్వామి, అది ఈ ప్రకారం వచ్చేదానికి ఏమి రీజన్? ఆచార్యుడు అంటే వెంటనే మోక్షం తప్పిందని ఏంటంటే నిర్హేతుక కటాక్షం. హేతు ఉంటే ఒక రీజన్ ఉంటుంది, దీనివల్ల ఇది వచ్చిందని. నిర్హేతు ఉంటే ఏ విధమైన రీజన్ లేదు, అది నిర్హేతుక కటాక్షం. అట్లాంటి నిర్హేతుక కృప, ఆ నిర్హేతుక కృప వల్ల నీకు ఈ మోక్షానందం దొరుకుతుంది అని చెప్పి మనవాళ్ళమని 62 భాషలు చెప్తున్నారు. ఇప్పుడు మొదట పదపదార్థం చూస్తాము. ఉయ్య నిனைவுண்டாகில் உங்குருக்கள் தம்பதத்தே வையும் அன்புதன்னை இந்த மாநிலத்தீர். మానిలత్ అంటే ఈ పృథివీలో ఉండారే, పెద్ద ఈ భూలోకంలో ఉండారు కదా, అట్లాంటి భూలోకంలో ఉండారే మీకు కదా. ఈవిడ ఇక్కడ పుట్టుండారు కదా, పుట్టుండారంటే ఎట్లంటే మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ బతుకుతున్నారు కదా బాగానే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అట్టయితే ఆచార్య సంబంధం తీసుకోవాలంటే వాళ్ళ డబ్బులు కావాలా? ఆచార్య సంబంధం తీసుకోవాలంటే ఏదో చాలా జ్ఞానం కావాలా? ఆచార్య సంబంధం తీసుకుంటే మంచి కులంలో పుట్టాలా? ఆచార్య సంబంధం తీసుకుంటే ఆచార అనుష్ఠానం పరిపూర్ణంగా ఉండాలా? ఇదంతా చెప్పాలా. మానిలతీర్ అంటున్నాను. మానిలత్ అంటే ఈ లోకంలో పుట్టారు కదా, అదే యోగ్యత.
ఇంక వేరే యోగ్యత సంపాదించాలని పని లేదు. డబ్బులు కావాలా, కులం కావాలా, ఆచార అనుష్ఠానం కావాలా, లేదు. ఏ అది చెప్పిన దానివల్ల అటుతే ఆచార అనుష్ఠానం ఉండాల్సిన పని లేదని అడగబాకుంది. ఆచారాన్ని తిరువడి పట్టుకునేనికి ఇదంతా నాకు యోగ్యత ఉంటేగా ఆయన తిరువడి పట్టుకోవచ్చు అని అట్లాంటి నిర్బంధం అనేది లేదు. ఎవరైనా ఆయన తిరువడి పెట్టుకోవచ్చు. ఎవరైనా ఉంది. అప్పుడు ఎవరైనా ఆయన తిరువడి పెట్టుకోవచ్చు కదా. అప్పుడు అట్లా పెట్టుకుంటే ఆయన మోక్షం ఇస్తాడంటే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఏ కులంలో వచ్చావు, నువ్వు ఏ జాతిలో వచ్చావు, నీ దగ్గర డబ్బు ఉండాదా లేదా, నీకు జ్ఞానం ఉండాదా లేదా, ఇదన్నీ ఆచారం చూడు. అప్పుడు ఏం చేస్తాడు, నీ మనిషి. అంతేనా స్వామి, అంతే. అప్పుడే ఒక మనిషికి యోగ్యత ఉంది. ఏం యోగ్యత ఉన్నది? శ్రీవైకుంఠం పోయే యోగ్యత ఉన్నది కదా. అది ఒకటే చెప్తాను, అంత ఇంటే చాలు. ఆ ఉంటేనే అప్పుడు ఏం చేస్తాడు ఆచారుడు? ఆయన మీద అభిమానం పెట్టుకుంటే, ప్రేమ పెట్టుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన అటైతేనే మీకు ఉజ్జీవనం కావాలా అని మీరు అనుకున్నారంటే అప్పుడు ఏం చేయాలా? మీరు ఆచార్య తిరువడిని పూర్తిగా ఆయన మీద ప్రేమ పెట్టండి, భక్తి చేయండి. ఆచార్య దగ్గర భక్తి చేయండి. ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం. అప్పుడు ఉంగురుకు అంటే మీ ఆచారుడు. మీ ఆచారుడి దగ్గర మీరు ఏం చేయండి? పూర్తిగా ఆ భక్తి చేయండి. అప్ప భక్తి చేసేట్టు ఏమవుతుంది? స్వామి ఒక్కరికే ఎన్నో ఆచారాలు ఉంటారు స్వామి. ఒకే ఆచారం ఉంటారా? కాలక్షేప ఆచారుడు ఒకరు, మొదట సంప్రదాయం తీసుకొచ్చే ఆచారుడు ఒకరు, సమాజం చేర్చిన ఆచారుడు ఒకరు, ఎన్నో ఆచారాలు ఉంటాడా. అందరి దగ్గర ప్రేమ పెట్టుకోవాల్సిందే. అయితే ప్రధాన ప్రేమ ఏమిటంటే నేరే ఆచార్యుని ఎంగిరది పెరియ తిరుమంత్రత్వ ఉపదేశితవని త్రిలోకాచార్య చెప్తారు. అటైతే డైరెక్ట్ ఆచార్యుడు మనకి సమాజం చేస్తాడు కదా. ఆ 74 సింహాసనావధులు ఆ పరంపరలో వచ్చిన మనకు సమాసనం చేసిన ఆచారుడుగా ప్రధాన ఆచారుడు. అప్పుడు కాలక్షేపం చెప్పే ఆచారుడు ఆచారుడే. ఆయన మీద ప్రేమ చూపించచ్చు. మనకు సంప్రదాయం తీసుకొచ్చిన ఇగో స్వామి, ఆ స్వామిని ఆచారుడే, ఆయన మీద ప్రేమ చూపించచ్చు. ఎన్నో ఆచారాలు ఉంటారు, ఒక్క ఆచారుడు కాదు. అదంటే ఆచారుడు సదాచార్యుని అంటారు. సదాచార్యుని అంటారు. డైరెక్ట్ ఆచారుడు మనకి సమాజం చేశాడు. సదాచారుడు అంటే కాలక్షేప ఆచారుడు, అదే నాకు మంచిదాన్ని చెప్పిన ఆచారుడు, ఎన్నో ఆచారుడు ఉంటారు. అయితే ఆ బ్రాహ్మడు చదివేదానికి అంటే శాస్త్రం పూర్తిగా తెలుసుకునేదానికి ఒక్కొక్క గురువు దగ్గర పోయి అడుగుతా ఉంటాడంట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కరి దగ్గర కదా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి ఎన్ని మంది ఉంటారో వాళ్ళ దగ్గర పోయి పూర్తిగా అడుగుతా ఉంటాడు కదా రాముడు. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నాం? సంసార నిగర్థకమైన పెరియ తిరుమంత్రం. ఈ సంసారం ఇంకా అక్కర్లేదే అని చెప్పి తొలగిచ్చేది ఏది? తిరుమంత్రం. ఆ తిరుమంత్రం ఎవరు ఉపదేశించారో ఆయన ఆచారుడు. ఆ ఆచారుడు అయితే నేరే ఆచారుడే, డైరెక్ట్ ఆచారుడు. అట్టయితే ఒక్కొక్కరు ఎన్నో ఆచారాలు ఉండొచ్చు, ఎన్నో ఆచారం ఉండొచ్చు, ఎన్నో మందిని చేయొచ్చు. అయితే అట్లాంటి ఆచార్య తిరుడి పట్టుకోవాల్సిందే. అయితే దానికన్నా ప్రధానం ఇది మనకు సమావేశనం చేసిన ఆచారుడుగా ప్రధానం. అట్లాంటి ఆయన పట్టుకున్నా అంటే ఏం చేస్తుంది? మెయ్యురెక్కేన్ మీకు నిజం చెప్తున్నాను, మీకు నేను అబద్ధం చెప్పాల. మనవరాము చెప్తున్నారు, మెయ్యి అంటే నిజం, మీకు నిజం చెప్తున్నాను. అట్లాంటి ఆచార్య తిరుడి మీరు పట్టుకున్నారంటే పరమపదం నీకు దొరుకుతుంది. ఆ పరమపదం ఏమైపోతుంది? పయ్యర్వెల్ మాయం పరమపదం ఉంగలుక్కాం. అట్టయితే ఆ పరంపదం ఉంటుంది శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం మీ సొమ్ము అయిపోద్ది. ఉంగలుక్కాం, పరమపదం ఉంగలుక్కాం అంటే మీ సొమ్ము. మన సొమ్ము అవద్దా? ఏదో ఏదో వాకిల్ ఏదో అమ్ముకుంటా పోతా ఉన్నారు. డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు, ఆ సొమ్ము మనకి అయిపోద్ది. ఆ ప్రకారం ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే ఆచార్య తిరువులు పెట్టుకుంటే ఆ పరంపద మన సొమ్ము అయిపోతుంట. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం అంటే ఎట్లా మాయన్ అంటే ఆశ్చర్యమైన చేర్చడం. అటైతే మాయన్ని భగవంతుడికి దేవు. అట్లాంటి మాయం మాయన్ అనే ఆ శ్రీవైకుంఠనాథుడు, ఆ శ్రీవైకుంఠనాథు పరంపదం చెప్పకూడదంట. అటుతే ఏమి? శ్రీవైకుంఠనాథుడు పరంపదంలో ఉండాలని చెప్పకూడదంట. అంటే ఏం చేసిన ఆ పరంపదమే శ్రీవైకుంఠనాథుడు, ఆ పరంపదమే మాయం అంటారంటే. అటుతేమే
అప్పుడు భగవంతుడే పరంపదం అంటే అవును, భగవంతుడే పరంపదం. అటైతే ఆ భగవంతుడు ఏం చేస్తాడు, అది మనకి ఇచ్చేస్తాడు. ఆ స్వామిని పూర్తిగా మనం తెలియజేస్తాడు. అటంటేనే అదే తారక పోషక భోగ్యం అని చెప్తుంది కదా. ఈ ప్రకారం ఎవరు చెప్తుందంటే మండోదరి చెప్తుంది. రావణాసుడు యుద్ధంలో పడిపోయాడు. రామ బాణంలో కింద పడిపోయాడు. కింద పడిపోయిన ప్రాణం పోయింది. అప్పుడు మండోదరి వచ్చింది. ఓ రావణ, నిన్ను ఎదిరించేటోడు ఎవరు లేదు. అయినా కూడా నీ ప్రాణం పోయింది. అది ఇప్పుడు ఎలా పోయింది తెలుసా, నీ వల్లనే పోయింది అని చెప్తుంది. అప్పుడు ఒక మాట చెప్తుంది. అప్పుడు శంకు చక్ర ధరాధారే, శంకు చక్ర ధారగా అని పిలుస్తుంది ఎవడు, రాముని. రాముని దగ్గర శంకు చక్రం ఉంటుంది చూసినామా లేదే. ఏముంటుంది రాముడి దగ్గర, సాంగవెన్నం బిల్లాండాన్ అని చెప్పి అదే సాంగ్ మీదనే పెట్టుకుంటాడు ఆయన. ఆ ప్రకారం మండోదరి సేవిస్తాడు. అప్పుడు మండోదరి చెప్తుంది, ఆ శ్రీవైకుంఠమే నీ దగ్గర ఉండాలి. రాముడిని చూసి ఈ మాట చెప్తుంది మండోదరి. పరమ పతివ్రత, పరమ పతివ్రత. శ్రీవైకుంఠమే నీ దగ్గర ఉండదు రాముడా, రాము నీ దగ్గర ఉండదు. అది ఎక్కడుండదు, నీకు ఆఖరిలో తెలుస్తుంది. నాకు శ్రీవైకుంఠం నీదిలో తెలుస్తుంది అని చెప్పిన అదే ప్రకారం ఆ పరంపదమే శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణుడు ఆ పరంపదమే. అందువల్ల పయ్యరవిల్ మాయన్, పయ్యరవిల్ మాయన్, పయ్యరవి అంటే ఆదిశేషుడు, అరవ అంటే పాము. అరవ, అరవం అంటే తమిళ భాష, అరవు, అరవం. అరవం అనే శబ్దం తెలుగు, అరవు అనే శబ్దం తమిళ్. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే తెలుగు తమిళ్ రెండు తెలిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉన్నాను. అప్పుడు పై అరవిల్, పై అరవిల్ ఉండదు కదా. పై అరవిల్ అంటే తిరువనంతాழ்వాన్. అప్పుడు ఆదిశేషుడు, ఆదిశేషుడు పండుకుంటాడు కదా. ఆ పండుకొని ఎట్లా ఉంటాడు, ప్రకాశంగా పూర్తిగా ఆయన పండుకున్నట్టు ఎంత విశాలంగా స్థలం కావాలో అంత స్థలంగా పండుకుంటాడు. ఆ పనామండలం అటైతే అక్కడ పండుకుంటుంది. దాని మీద ఆ ఆదిశేషుడి మీద ఎవరు, ఈయన పండుకుంటాడు. శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠం కూర్చొని ఉంటాడు, పండుకుంటది లేదు. ఆయన వీటి మీద తిరుక్కోవడం, కూర్చోంటాడు కదా. అటు కూర్చోంటాడు. అట్లాంటి ఆయన ఏం చేస్తారంటే, రండి రండి రండి, శ్రీవైకుంఠం మీది కదా, తీసుకోండి అంటున్నాను. கையிலங்கு நெல்லி பையரவில் மாவம் పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగి నెల్లిక్కని. అటనే ఉసిరికాయ, ఆ ఉసిరికాయని తీసుకొచ్చి మన చేతిలో పెట్టి ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం మనకి శ్రీవైకుంఠాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెడతారంట. స్వామి దానికి నేను ఏం చేయాలా, ఆచార్య అభిమానం పెట్టుకో. ఆచార్య అభిమానం ఇంత సులభంగా దొరకద్దు. ఎవరెవరు ఎంతెంత శ్రమ పడుతున్నారే, ఋషులు ఎంతనో శ్రమ పడుతున్నారే. అది మిగతా వాళ్ళు ఏదేదో శ్రమ పడుతున్నారే, కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, ఇదంతా చేసి శ్రమ పడుతున్నా అంటే వాళ్ళు అది సాధ్యం. నేను ప్రయత్నం చేసి నేను పోతున్నా అనుకుంటారు. మన ప్రయత్నమే లేదు ఇక్కడ. ఎవరు తీసుకుపోతాడు, ఆచార్యుడు తీసుకుపోతాడు. ఆయన ఎట్లా తీసుకుపోతాడు, నేనేం చేయలే. దానికి ఏదైనా చేశాను, ఆయన మీద అభిమానం పెట్టుకున్నాను. ఆయన తప్ప వేరే గతి లేదని ఉన్నాను. ఆదినికి ఏమైంది, అట్లాంటి వైభవం ఉంటే ఒక శ్రీవైకుంఠని నా చేతిలో పెట్టేశాడు. కారణం ఏం చెప్పాడు, కయ్యిలంగి నెల్లిక్కని అని చెప్తాను. అప్పుడే అంత సులభంగా మనకు దొరుకుతుంది. దీన్ని కరతలామలకం, సంస్కృత భాషలో కరతలామలకం, కయ్యిలంగి నెల్లికంటే కరతలామలకం ఎందుకోసం చెప్పాడంటే అది ఎవరు. అప్పుడు ఆ సరి స్వామి, ఆ ఉసిరికాయ దొరికేది ఏదైనా ప్రయత్నం చేయాలా. చెట్టుని కింద ఆడిస్తే చాలు అట్ట బలబల అన్ని పడిపోద్ది కదా. ఆ ప్రకారం పడిపోద్ది మటు కాదు, అది తినాలంటే అలా తీసుకొచ్చి ఒక అట్ట ఊది ఉంటే ఏదో చూసేమంటే చికెన్ నోట్లో వేసుకోవచ్చు కదా. నోట్లో వేసి అది కాకుండా అది ఎట్లా తెలుస్తుంది, ఉసిరికాయ మన కంటి ముందు కనిపిస్తుంది. ఉసిరికాయ మన కంటి ముందు కనిపిస్తుంది. అది కాకుండా దాన్ని ఇట్లా జరిపేమనుకోండి, అదే వేషం అది మన చెవుకి శబ్దం ఇస్తుంది. అది ముక్కు దగ్గర తీసుకొచ్చామనిగా ఆ ఉసిరికాయ వాసన వస్తుంది. అదే నాలుక పెట్టేమనుకుంటుంది, ఎంత ఎంత ఆనందంగా ఉండదు, ఎంత భోగ్యంగా ఉండాలి అని చెప్తుంది. అట్లయితే ఇంత మాత్రం సులభంగా ఉండాలి కదా. ఇట్లాంటి సులభంగా మనకి ఆ శ్రీవైకుంఠం దొరకదు స్వామి. మన ఇంద్రియాలకే కనిపించదు స్వామి. ఉసిరికాయ మన ఇంద్రియాలకు కనిపిస్తుంది.
మన కంటికి కనిపిస్తుంది, చెవుకి ఆ శబ్దం వింటుంది, అదే ముక్కు దగ్గర ఆ వాసన తెలుస్తుంది, నాలుకలు వేస్తే ఆ రుచి తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. అదే పరంపద అంట కదే, మన కంటికి కానీ కనిపిస్తుంది, కనిపిది. అయితే ఉసిరికాయ అంత సులభంగా మనకు దొరుకుతుందో అదే ప్రకారం అంత సులభంగా ఎట్లా అవుతుంది, శ్రీవైకుంఠం ఆచార్య కటాక్షం వల్ల దొరుకుతుంది. ఆచార్య కటాక్షం వల్ల దొరికింది. ఏమంటే మనం ఉసిరికాయ ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా చూస్తున్నాము. సరే, చూసే మిత్రం కాదు, నోట్లో వేసుకుంటాము, దాని వాసన చూస్తున్నాము, అన్ని ప్రత్యక్షం కదా. అదే ప్రకారం శ్రీవైకుంఠాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. ప్రత్యక్షంగా అనుభవించంటే ఎట్లా స్వామి, ఆ శ్రీవైకుంఠం ఇక్కడ వచ్చేస్తుందా? రాదు. ఇప్పుడు ప్రత్యక్షం అంటారే, నేను అక్కడ పోతే కదా, నేను అక్కడ పోతే కదా, నేను అక్కడ పోతే అంటే ఇక్కడ శరీరం ఇక్కడ పడిపోద్ది, ప్రాణం ఒకటి, నా ఆత్మ ఒకటే కదా పోద్ది, వేరే శరీరం ఎత్తుకుంటుంది. అప్పుడు ప్రత్యక్షం ఇప్పుడు ఉసిరికాయ ప్రత్యక్షం చూసినట్టు శ్రీవైకుంఠం ప్రత్యక్షం చూడంటే ఇప్పుడు శ్రీవైకుంఠం అంటే ఏమనుకుంటామంటే అక్కడ పోయి అదిదా నిజం, అక్కడ పోయి కైంకర్యం చేసేది అది నిజం. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తుంది అంటే ఏమర్థం తెలిసిన, ఆచార్య కైంకర్యమే శ్రీవైకుంఠం. ఆ కైంకర్యం చేస్తాం కదా, అది ప్రత్యక్షమా కదా, ఇక్కడే కదా చేస్తున్నాం, అది ప్రత్యక్షమే కదా, అందువల్ల అది పూర్తిగా అనుభవించవచ్చు అంతేనే. పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగి నెల్లిక్కని అని చెప్పి. ఇప్పుడు ఈ పాసురాన్ని రెండుగా ఎడదీయచ్చు. ఎట్లంటే మాయన్ పరమపదం ఉంగలుక్కాం, మాయన్ పరమపదం అని ఉండదు కదా, అది ఎవరు పరమపదం, ఎవరు శ్రీవైకుంఠం? మాయన్, మాయ అంటే శ్రీవైకుంఠదాడు, శ్రీవైకుంఠదాడు పరంపదం అని చెప్తాను. అది కాకుండా ఉంగల్ పరంపదం, ఉంగలుక్కాం పరమపదం, ఉంగలుక్కాం, ఉంగలుక్ అంటే మీకు మనల్ని చూసి స్వామి మనవాళ్ళు మనం ఏం చెప్తున్నారంటే మీకు పరంపదం మీకేంటో కదా. అప్పుడు మనకు ఉంటుందా? మనకుంటుంది. ఎందుకంటే నిన్న వరకు అది శ్రీవైకుంఠనాథ పరంపదంగా ఉండింది. ఇప్పుడు ఏమైపోయిందంట, నీకు ఆచార్య కటాక్షం దొరికింది కదా, ఆయన అనుగ్రహం దొరికింది కదా, ఆయన అభిమానం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, పరంపదం ఇప్పుడు నీదైపోయింది. స్వామి అలాగా అవద్దా అంటే అయిపోయింది. అదా పరమపదం ఉంగలుక్కాం, నీకు వచ్చేసింది అంటే ఉంగలుక్కాం. సరే, ఇప్పుడు ఈ ప్రకారం మనం పట్టేవంటే వస్తుందా అంటే వస్తుంది. ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది? ఆచార్య తిరువుడి పట్టుకున్నా అంటే వస్తుంది. సరే ఎలా స్వామి? అదిదా దిగజాతాడు స్వామి రామానుజుల వారు. ఆ రామానుజుల వారు 74 సింహాసనాలు ఆయన ఏర్పాటు చేశాడు కదా. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు కూడా మనం సమాసనం చేసుకున్నామంటే అప్పుడు రామానుజుల వారి సంబంధం మనకు దొరుకుతుంది. రామానుజుల వారి సంబంధం మనకు దొరికితే ఆయన ఉత్తాలక ఆచార్యుడు, ఆయన మనల్ని శ్రీవైకుంఠం తీసుకుపోతాడు. ఆ శ్రీవైకుంఠం మనకి కనిపిస్తే మాత్రం మనకి చూపిస్తాడు, పూర్ణంగా చూపిస్తాడు. ఇది ఎట్లా తెలుస్తుందంటే ఈ ఉపదేశ రత్నమాల 73 పాసరాలు, ఆ 73 పాసరాలు పూర్తి అయిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్ పాసరం ఒకటి ఉండదు. అయితే ఆ లాస్ట్ 74వ పాసనం, 74వ పాసనం మనవాళ్ళ మామను అనుగ్రహించలేదు. మనవాళ్ళ మామని శిష్యుడుగా ఉండే ఒక స్వామి ఎరింది అప్ప అని పేరు. మనవాళ్ళ మామకి అష్టదిగ్గజంగుల శిష్యులు ఉన్నారు, చాలా శిష్యులు, 8 శిష్యులు ప్రధానం, దాన్ని అష్టదిగ్గజంగులు అంటారు. అట్లాంటి అష్టదిగ్గజంగులో ఒక స్వామి ఎరింది అప్ప. ఆయన ఎరింది అప్ప స్వామి మనవాళ్ళ మామని 73 పాసరాలు పూర్తి చేసి వదిలేశాడు. ఆ ఎరింబియప్ప మళ్ళా 74వ పాసరం ఆయన రాశాడు. ఆయన ఏం రాశాడు? మన్నుయిరుగాలింగే మనవాళ మామునియన్ పొన్నడియాం చెంగమల పోదుగలై ఉన్ని చిరత్తాలే తీండిల్ అమానుమనం నమ్మై కరత్తాలే తీండల్ కడన్నాడు. అటుతే మనవాళ మాముని ఆయన తిరువడి ఉండాలి కదా, ఆ తిరువడికి పేరు పొన్నడియాం శంకమన్ అని పేరు. ఈ మళ్ళీ మనం చూడబోతాం ఇదే పాసరం 73 పాసరం పూర్తి మనం చేసిన తర్వాత 74వ పాసరం లెక్క ప్రకారం అయితే అది ఉపదేశ రత్నమాల లెక్కల అది రాదు. ఉపదేశ రత్నమాల ఎన్ని పాసరాలు స్వామి? 73. అప్పుడు అది ఆ మనవాళ్ళ మామని వైభవం చెప్పేదాని కోసం ఆయన శిష్యుల్లో ఉండేట్టు ఒక శిష్యుడు ఎర్మియప్ప ఆయన స్వామి ఈ ప్రకారం అనుగ్రహం చేసాడు. దాంట్లో ఏం చెప్తున్నా అంటే ఆ పొన్నడియాం శంకవలం అటైతే ఆయన తిరువడి మన శిరస్సు మీద పడింది అనుకోండి, పెట్టారు అనుకోండి,
పరమపదం ముంగలుక్కాం కయ్యిలంగు నెల్లికని. అంటే నీకు పరమపదం అట్లీస్ట్ చాలా సులభంగా దొరకద్ది, ఆ శ్రీవైకుంఠం చాలా సులభంగా కొడుకద్ది అని చెప్పాడు. సరే స్వామి, ఇది ఎట్లా తెలుస్తుంది? ఇది కడాపాసం, 74వ పాసం. అయితే ఇది మనం చూడబోతాం. దానికి ముందు రామానుజుల వారు కావాలా, మధ్యలో యతీంద్ర ప్రవణర్ అనే రామానుజులు, దాని తర్వాత ఆచార్యులు, కడాన యతీంద్ర ప్రవణ అనే యతీంద్ర ప్రవణం బందే. యతీంద్ర ప్రవణం అంటే ఎవరు? స్వామి మనవాళ్ళ వానికి పేరు యతీంద్ర ప్రవణర్ అని పేరు. ఆయన తిరువడి పట్టుకున్నామంటే మనకి మోక్షం చాలా సులభంగా దొరుకుతుంది అని చెప్పి ఈ భాషను జీవితం పూర్తి అవుతుంది. ఇప్పుడు పదాపద పూర్తి అయింది. వ్యాఖ్యానం పెడతాం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. వ్యాఖ్యానం నేను చూస్తాం 62వ పార్టీ. ఒక నిమిషం, 62వ பாட்டு. ஆக கீழ் 2 பாட்டிலும் ஆச்சாரிய சம்பந்தத்தாலும் அசம்பந்தத்தாலும் பலிக்குமதான லாப அலாபங்களை தர்பித்து தள்ளி அர்த்தஸ்திதி இதுவான பின்பு உங்களுக்கு உஜ்ஜீவன இச்சை உண்டாகில் கீழ்ச்சொன்னபடியே துயனிட்டராய் தனந்தைய பிரஜைக்கு வியாதி உண்டானால் அது தன் குறையாக நினைத்துத்தான் ஔஷத சேவை பண்ணி பிரஜையினுடைய நோயை போக்கும் வச்சனையான தாயை போலே தன்னை அடியமாடி ரட்சிக்கும் சதாச்சாரிய பரதந்திரான தந்தரம் ஆச்சாரியர்கள் திருவடியிலே நிரதிசிய பிரேமத்தை பண்ணுங்கோள் முக்த போக்கியனானுடைய தேசம் உங்களுக்கு అతిసులభமாக కిట్టం ఎన్గిరార్. ఆశ్చర్యం. అవతార కీర్తన ఏం చెప్తారంటే దీంట్లో ఈ పాసుర వ్యాఖ్యానమే చాలా సులభంగా ఉంటది. అయితే దీంట్లో కొంచెం ద్రావిడ భాష తెలిసి ఉండాలి. అది సులభం 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 చెప్పుకుంటా ఉంటే స్వామి మీరు చెప్పుకుంటా ఉంటారు, మాకు ఆ భాష అర్థమైతే కదా అని అడుగుతారు కదా, న్యాయమే. అది ఒప్పుకుంటారు. అంటే కొంచెం మనకు ద్రావిడ భాష తెలిస్తే ఈ ఈ వ్యాఖ్యానం చదివితేనే అర్థమైపోద్ది. అయినా కూడా పూర్ణంగా తెలుసుకోవాలంటే కాలక్షేపం ఉంటేదండి, అవుట్లైన్ తెలిసిపోద్ది. అంత బాగా సులలితంగా చాలా అద్భుతంగా స్వామి విలోకం జీవ స్వామి అనుగ్రహించారు. ఎందుకంటే అట్టయితే జాగ్రత్త. దీంట్లో ఒక్కొక్క వాక్యం చాలా ముఖ్యమైనది. సరే స్వామి, దీంట్లో ఎట్లా చేయాలా, ఏ ప్రకారం తెలుసుకుంటే మనకి పోతుంది. ఇప్పుడు కింద 2 కోసం అటైతే ఆచార్య సంబంధం ఉంటే దొరకద్ది, ఆ సంబంధం లేదంటే దొరకదు. అప్పుడు లాభం ఏది, అలాభం ఏది? లాభం అంటే అలాభం అంటే అలాభం అంటే దొరకదు అని అర్థం. లాభం అంటే దొరకద్ది. అప్పుడే ఆచార్య తిరువడి పట్టుకున్నామంటే మోక్ష లాభం, అది లేదంటే ఏంది? సంసారం. ఆచార్య తిరువడి పట్టుకున్నామంటే మనకి మోక్ష లాభం, అది లేదంటే సంసారం. అప్పుడు మోక్షం అలాభం అని ఈ 2 భాషల్లో చెప్పిట్టాడు. ఇదా నిజం. మోక్షం అలాభం అంటే ఆచార్యుడి సంబంధం మనకు లేదంటే మోక్షం దొరకదు. ఇది ఎన్నోసార్లు చెప్పేశాము. చెప్పిన తర్వాత అట్టయితే ఆచార్య సంబంధం ఎవరెవరికిందా లేదో వాళ్ళకి మోక్షం లేదనే. అప్పుడు ఆచార్య సంబంధం లేని ఇద్దరు ఒకరు మోక్షం పోయింది లేదా స్వామి? లేదా? ఎవరో పోయింది లేదా? పోయిందా? అప్పుడు ఎందుకు ఆచార సంబంధం చెప్తున్నారు? ఈ విషయం ముందు కూడా చూస్తున్నాం, మళ్ళా చెప్తాను. అప్పుడు ఎందుకు స్వామి ఆచార సంబంధం చెప్తున్నారు? ఆచార్య సంబంధం లేదంటే భగవంతుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. అంటే స్వతంత్రుడు. ఆయన చూసి ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఈవెన్ కాదు అని చెప్పచ్చు, 2 చేయొచ్చు, ఏదైనా ఆయన చేయొచ్చు. అంత స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఎందుకు ఆచారుడు? ఆయన చెప్పేసాడే. ఆచార్య సంబంధం ఉంటే నేను చూడబోయేదే లేదు. డైరెక్ట్ ఎక్కడంటే శబరి మదంగ మహర్షి కైంకర్యం శబరి. ఆచార్యుడు మదంగ మహర్షి. ఆ శబరి కైంకర్యం చేస్తా ఉంటూ మదంగ మహర్షి చెప్పేసి, ఇంకా నేను శ్రీవైకుంఠం పోతున్నాను, అక్కడ పోయి కైంకర్యం చేయబోతాను అని చెప్పేసి, నేను నీతో కూడా వాటి వస్తాను అని చెప్పి శిష్యరాలు శబరి అడుగుతుంది. లేదు ఇప్పుడు నువ్వు రాకూడదు, రాముడు వస్తాడు, ఆ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కైంకర్యం చేయాలి రాముడికి. ఆ కైంకర్యం అంతా పూర్తిగా చేసిన తర్వాత నువ్వు అక్కడికి రా అని చెప్పేశాడు. రాముడు వచ్చాడు, శబరి ఎంగిలి ఇచ్చును అని చెప్పి ఆ శబరి ఆ పండ్లన్నీ ఇచ్చింది, తీసుకున్నాడు, భోజనం చేశాడు. అప్పుడు రాముడు ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడంటే, నువ్వు శ్రీవైకుంఠం నీకు మీ ఆచార్యుడు ఇచ్చేశాడు, నువ్వు పోవచ్చు.
శ్రీవైకుంఠం నీ ఆచార్యుడు ఇచ్చేశాడు, నువ్వు పోవచ్చు. శబరికి మాట చెప్తాడు. అదే ఎవరు దీంట్లో యుద్ధంలో సీతని తీసుకుపోయాడు. సీతని తీసుకుపోయినప్పుడు అక్కడ పక్షి రాదు. ఆ పక్షి ఏం చేసింది? యుద్ధం చేసింది రావణాసురుడితో కూడా. చేసినప్పుడు ప్రాణం పోతుంది. నేను చెప్తున్నాను నువ్వు మోక్షానికి పోవచ్చు అని చెప్పి రాముడు మోక్షానికి పంపిస్తున్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ శబరి దగ్గర చెప్పిండొచ్చు కదా, చెప్పాల. ఇది ఒకటి. ఇంకోటి చెప్తాను. శబరి పండంతా ఇచ్చింది. బాగా తీసుకొని తిన్నాడు, బాగా తిన్నాడు రాముడు. అదే పనులన్నీ ఏదైతే ఉండేది అన్ని గుగోడు ఇచ్చాడు, తీసుకునే లేదు. దానికి ఏ మాట చెప్పాడు సార్? గుగ నేను తీసుకోకూడదు, నా చిన్నమ్మ దగ్గర మాట ఇచ్చున్నాను. ఏ మాట అంటే ఈ అడవికి పోతే కూడా నేను ఎట్లా పండ్లంతా కొంచెం పండ్లంటే పెద్ద మగరాజులు భోంచేసేది కదా, అదంతా నేను భోంచేను, సామాన్యం ఉండేదో భోంచేస్తా అని చెప్పి చిన్నమ్మకి మాట ఇచ్చిన్నాను. అందువల్ల నాకు ఇదంతా వద్దు అని చెప్పి తీసుకోలేదు. మళ్ళా దాని తర్వాత శబరి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఇస్తే తీసుకుంటా ఉన్నాడు. ఏం స్వామి, ఆ మొగోడు, శబరి ఆడది. ఒకవేళ ఆడది తీసుకుంటాడు, అది కాదు. మా ఆచార్యుడు నీకు కైంకర్యం ఏం చెప్పాడు, మా ఆచార్యుడు ఈ పనులు నీకు ఏం చెప్పాడు అని చెప్పిన తర్వాత వద్దని చేయను కాదు. భగవంతుని వల్ల ఆచార్యుడు మీద వచ్చేసిందంటే అంతే, ఆయన చేసే కావాలి. ఏది నేను ఇస్తున్నాను పనులు అని చెప్పి ఎవరు గొగడిచ్చాడు, అందువల్ల తీసుకోండి. అప్పుడు ఆచార్యుడు భావం అంటేనే ఎందుకు భగవంతుడు ఆ భావం పెట్టుకున్నాడు. ఆచార్యుడు అంటే వెంటనే ఇచ్చేస్తాను. అందువల్ల ఆచార్య అభిమానం అంటాము. సరే, ఆచార్య అభిమానం లేకుండా భగవంతుడు ఇచ్చారు కదా, నేను ఆ ప్రయత్నం చేస్తా అంటే దొరకద్దా లేదని తర్వాతే, ఎప్పుడు దొరకద్దని తర్వాతే. ఇచ్చే కావాలని ఒక నిర్బంధం లేదే. అది మనం చూసాం కదా. ఏంటో స్వతంత్రుడు కాబట్టి ఇవ్వచ్చు, ఇంకా రోజులు తొయ్యొచ్చు, ఇంకా ఒక 10 జన్మాలు తొయ్యొచ్చు. సరే, తోసుకొని తర్వాత వస్తా అంటే ఆ 10 జన్మాలని ఎంత కర్మ చేస్తానో ఇంకా అది 100 జన్మ అయిపోతుంది. అందువల్ల ఎందుకు స్వామి ఇది అక్కర్లేదు. అక్కన ఆచార్యుడికి ప్రత్యక్షంగా సేవ సాగిస్తున్నాడు, ఆయన తిరుగుడు పెట్టుకుంటాను ఆనందంగా. ఈ మాట ఆయన భగవంతుడు చెప్పేశాడు కదా, అందువల్ల ఆచార్య అభిమానం అని చెప్తారు. సరే, ఇప్పుడు ఆచార్య తిరుగు పట్టుకుంటే ఇది చెప్తుంది. సరే స్వామి, మీకు ఉద్దేశం ఆచారం. అప్పుడు ఆచార్య సంబంధం ఉంటే మోక్షం, సంబంధం లేదంటే మోక్షం దొరుకుతుంది. అప్పుడంటే ఈ మోక్షం అనేది ఇప్పుడు భగవద్ అనుగ్రహం ఉండాది లేదు, ఆచార అనుగ్రహం ఉండాది లేదు. దీంట్లో ఎట్లా భగవద్ అనుగ్రహం ఉంటే కూడా లేకపోయినా కూడా ఆచార్య అనుగ్రహం ఒకటే ఉండిందంటే తప్పకుండా మోక్షం. లేదు స్వామి, నాకు భగవద్ అనుగ్రహం ఉండదు, ఆచార అనుగ్రహం లేదు. ఈ మాట చెప్పారు కదా, ఈ మాటనే తప్పు. ఎట్లా తప్పు అని చెప్తాను. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు ఏం చేశారు, పులిహోర చేశారు. పులిహోర అంటే చింతపండు కావాలి. చింతపండు లేకుండా పులిహోర చేయను కాదు, ప్రసాదం. అది బెల్లం ముగ్గులు అంటే బెల్లం ఉండాలి. బెల్లం లేకుండా బెల్లం ముగ్గులు ఎలా చేస్తారు, చేయను కాదు. పొంగలు కావాలంటే బియ్యం కావాలి. ఒకరేం చెప్పారు, బియ్యం లేదు, ఏం లేదు స్వామి, నేను పొంగలు చేస్తాను. అది పొంగలుగా ఉంటుందా? ఉండదు. అదే ప్రకారం నాకు ఆచార్య సంబంధం లేదు, భగవత్ సంబంధం ఉండాలి, భగవంతుడు ఇస్తాడంటే ఇవ్వడే. అప్పుడు భగవత్ సంబంధం లేదు, ఆచార్య సంబంధం ఒకటే ఉండదు, ఇస్తాడంటే తప్పకుండా ఇస్తాడు. శబరికి ఇచ్చాడే. శబరి ఏం చేసింది, నా ఆచార్యుడు మతంగ మహర్షి నీకు కైంకర్యం చేయని చెప్పాడు, చేస్తున్నాడు, అంతే చేసింది, వేరేం లేదు. ఇదిగో నీ ఆచార్యుడు చేసి నువ్వు పోవచ్చు అని చెప్తున్నాడు కదా. అదే ప్రకారంగా ఆచార్య అభిమానం లేదంటే భగవంతుడు అభిమానం పెట్టడు. ఎందుకోసం చెప్పినంటే ఈ మాటనే తప్పు. ఆచార్య అభిమానం లేదు స్వామి, భగవంతుడు అభిమానం ఉండదు. ఆచార్య అభిమానం లేదంటేనే భగవంతుడు అభిమానం లేదు, ఆటోమేటిక్గా లేదు. ఎట్లా బియ్యం లేదంటే పొంగల్ దొరకద్దా?
స్వామి బియ్యమే లేకుండా పొంగల్ చేస్తాను, ఎలా చేస్తారు? బియ్యమే లేదు, పొంగల్ ఎలా వస్తుంది? పొంగలి రాదు కదా. అదే ప్రకారం ఆచార్యుడి దగ్గర నాకు ప్రేమ లేదు, భగవంతుడి దగ్గర ప్రేమ ఉండేది ఎలా వస్తుంది? ఇతను ఒప్పుకోడే భగవంతుడు. అక్కడ చూపి అప్పుడు నేను ఒప్పుకుంటాను అంటారు కదా. అందువల్ల అప్పుడు అభిభ్యవంతరం. అప్పుడు ఆ మారి ఉంటే ఈయన మోక్షం ఇస్తాడో లేదని ఇవాళ చెప్పండి. ఇవాళ ఇది మనం చూసాము. విన్నాడు తాను అழிக்க வேண்டுகிறான் ஆதலான் அன்னாரவர்கள் திருநாடு தூயும் தன் குருவின் தாளினைகள் தன்னில் அன்பொன்றில்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அன்புவிக்கும் ఇన్బమకి విన్నాడు తాను అழிக்க వేండిరాన్ ఆదలాన్ అన్నారవர்கள் తిరునాడుని మనం దీని ముందు అప్పుంటే ఏమి ఆచార్య అభిమానం లేదంటే భగవద్ అభిమానం ఉంటే కూడా మోక్షం జరగదు. ఇదా నిజం. ఇప్పుడు మీకు ఉజ్జీవనం కావాలంటే మీకు భగవంతుడు తిరిబడి పట్టుకోవాలని మీకు ఒక ప్రేమ ఉందంటే దయైక నెట్టరుగా ఉండాల. అటది పూర్వవాక్యం. ఉత్తరవాక్యం ద్వయంలో పూర్వవాక్యం ఉత్తరవాక్యం ఏది? శ్రీమన్నారాయణ శరణు శరణం ప్రపత్తి, ఇది పూర్వవాక్యం. ఉత్తరవాక్యమేమి? శ్రీమతే నారాయణాయ నమః. ఈ పూర్వవాక్యం ఉత్తరవాక్యంలో పూర్తిగా మీరు ప్రార్థన పెట్టుకొని, ఇదా ద్వయం. ఆ ద్వయంలో మీరు ప్రార్థన పెట్టుకొని ఉత్తరవాక్యం కైంకర్య ప్రార్థన చెప్తుంది, పూర్వవాక్యం శరణాగతి చెప్తుంది. ఆ ప్రకారం చేస్తారంటే ఎట్లా చేయాలా? ఆచార్య ద్వారా చేయాలి. ఆచార్య ద్వారా చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలాసార్లు చెప్పినాను, మళ్ళా చెప్తాను. 3 నెలలు అయింది పిల్లలు పుట్టి, పాలిస్తుంది తల్లి. ఆ పిల్లలకి ఏదో ఒట్లో బాగలేదు, మంది వాళ్ళ మంది ఇచ్చి ఆ పిల్లలు తీసుకున్న మాత్రం ఆ స్థితిలో లేదు. అప్పుడు ఏం చేయాలా? ఆ పిల్లలకించే మందుని తల్లి తాగి, ఆ తల్లి ఏం చేసేది? పాలు ద్వారా ఆ పిల్లలకి ఆ మందు ఇస్తుంది. ఆ పిల్లలకి ఆ మందు ఇస్తుంది కదా. ఆ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఆ ఒంట్లో సరిలేకుండా ఉండే ఆ వ్యాధి అనేది పోతుంది. ఎందుకంటే తల్లి ఎట్లా వత్సలయి. వత్సలయి అంటే వాత్సల్యం. వత్సలయి తల్లికి ఉండే భావం అది. ఎందుకంటే ఎంత తప్పు చేసినా కూడా ఆ తప్పుని ఏం చేస్తుంది? మంచిగానే తీసుకుంటుంది. కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేసి ఉంటారు. నా కొడుకు అంటే ఏం చేసేది అని. అయితే ఇదంతా ఎట్లా తీసుకోవాలంటే, మనం చదవకుండా చేసేడు, దుర్మార్గంగా చేసాడు, శాస్త్ర సమ్మతంగా చేసాడు అని ఎన్నో రకాలు ఉంటది కదా. ఆ రకంలో శాస్త్ర సమ్మతం లేకుండా చేస్తే వాళ్ళకి మనం ఉపదేశం చేయాలి. మరి తెలియకుండా చేసేసాడు అట్నే వదిలేస్తాను, అట్లా ఉండకూడదు. అయితే పొరపాటు వల్ల జరిగింది స్వామి అంటే అప్పుడు సరే ఇటువంటి చేయబాక అని చెప్పేసి ఎందుకు చెప్తానంటే, ఆ ప్రకారం ఇప్పుడు ఈమెకి వాత్సల్యం అనే గుణం ఉండాలి కదా. దాన్ని పెట్టుకొని ఏం చేస్తుంది? ఆ తల్లి ఆ బిడ్డకి ఏం చేస్తుంది? పాలిస్తుంది. ఆ పిల్లలకు ఉండే ఏదేదో ఒంట్లో బాగలేకుండా ఉండే ఎంత పొంగొట్టది కదా. అది చేసేది ప్రధానంగా ఒకటి ఆచారం. ఆచారుడుగా చేస్తున్నాడు. అదే ప్రకారం ఏమంటే భగవంతుడి చేతులు వదిలేస్తే కూడా ఆచారుడి చేతులు వదలడు. వదలుతాడు. ఎందుకు స్వామి వదులుతాడు? ఆయనకు నాకు సంబంధం ఉండాలి కదా. అదంతా మనం ముందే చూసేసాం. ఆ సంబంధం ఎలాంటి సంబంధం, ఎట్లాంటి సంబంధం ముందుగా చూసేసాం. ఎందుకు వదులుతాడంటే, నువ్వు చేసిన పాపాలు, ఇంత పాపాలు చేసిన ఎందుకు ఇంత పాపం చేసిన అప్పుడు వదిలేశాడు. దేవుడు చెప్తున్నాడు, మధుర కవి ఆడవాడు ఈ మాట చెప్తున్నాడు. நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புண்மையாக கருதுவர் ஆதலின் நன்மையாயத்தனா என்னை ஆண்டிடும் தன்மையான். నార్మలయాలర్గల్ బాగా శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు నన్ను చూసి మధురగవి చెప్తున్నాను. నన్ను చూసి వాళ్ళు ఏం చెప్పారంటే, మధురగవియ నిండా మోసం అట్లాంటి మోసం ఇంతవరకు నాకు చూసిందే లేదు, అంత మోసమైనడు అని చెప్పారు. అప్పుడు భగవంతుడు వదిలేశాడు. మిగతా వాళ్ళు వదిలే శాస్త్రం తెలిసిన అన్ని పండితులు అందరూ వదిలేశారు. ఎవరు తీసుకున్నారు? నా అమ్మాడు అర్థం చేసుకున్నారు. అన్నయాయ్ అత్తనాయ్ తల్లిగా తండ్రిగా ఎంత భావంతో తీయాలనో ఆ ప్రకారం నా ఆచారుడు నమ్మాడు వాడు తీసుకున్నాడు. అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయ్య ఆండిడం తన్మయాన్. అదే ప్రకారం భగవంతుడు వదిలేస్తే కూడా ఆచారుడు ఏం చేస్తానంటే ఆయన చూస్తున్నాడు. అప్పుడు ఉంటే
ఒక తల్లి చేసే పని. తల్లి ఎట్లా చేసేది పిల్లలకి? ఎంత శ్రమ వచ్చినా కూడా ఆ తల్లి ఆ పిల్లని వదలదు. ఆ తల్లి పస్తుగా తినటానికే వెళ్ళేదనుకోండి, పస్తుగా ఉండి పిల్లలకి పెట్టద్ది. ఈమెకి ఒంట్లో బాగలేదంటే కూడా ఆ పిల్లలకి తినలేదని చెప్పి లేచి ఏం చేయాలో అది చేసి ఇది పెట్టదు కదా! అప్పుడు ఎంత శ్రమమైనా ఆ బిడ్డని రక్షిస్తుంది కదా! అది ఎట్లా రక్షిస్తుంది? ఈమె పాడైపోతుంది. ఈమె ఏదైనా పని చేస్తే ఈమెకి శరీరం బాగలేదు. ఏదో వ్యాధి ఉన్నది. ఈమేం చేయకూడదు. అయినా కూడా చేసి ఈమె పైన కూడా ఆ పిల్లల్ని రక్షిస్తుంది కదా! అదే ప్రకారం ఆచార్యులు అటుగా చేస్తారు. అటుగా అంటే ఆయనకంటే వాళ్ళకి పరిపూర్ణమైన భగవద్ అనుభవం ఉండాలి. అదే ప్రకారం ఆచార్యులకి ఆచార్య అనుభవం ఉండాలి. బాగా తెలుసుకోండి. అంటే భగవంతుడితో కూడా అనుభవం, ఆ కైంకర్యం వాళ్ళకి ఉన్నది. ఆ వాళ్ళకి ఆచార్య అనుభవం అది ఉండాలి. అయితే ఇదంతా ఉంటే కూడా వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు. మనల్ని చూడకుండా ఆనందంగా ఉండొచ్చు. అయితే మనం ఎందుకు చూస్తున్నారంటే, ఇదిదా స్వామి రామానుజుల వారు చేసిన ఆశ్చర్యమైన ఒక పని. అందువల్ల ఆ పరంపరలో ఉండేటోళ్ళతో అనుగ్రహం చేసేవాడు స్వామి రామానుజుల వారు. అందువల్ల ఆ పరంపరలో చేసుకుంటేదా మనకు మోక్షానం. అప్పుడు అనుగ్రహం చేసే కదా! ఏం అనుగ్రహం అంటే, నువ్వు ఎంత శ్రమ పడినా కూడా నేను చేస్తాను. నేను చూస్తా. ఏమంటే ఇంతే దీనికి ఇంతంటే మన ఆచార్య దగ్గరికి పోకుండా ఏదేదో పనింతా చూసుకుంటా, ఏదేదో చేస్తా ఉంటాం. అయితే కూడా ఉంటాడే మన దగ్గర రాలేదే ఇతను అని చెప్పి ఏదో కోపం చేసుకుంటే ఏం చేసుకోడు. తర్వాత స్వామి 6 నెలలే రాలేదు. పర్లేదురా ఇప్పుడు వచ్చేవి కదా! అన్నాడు. ఇదే ప్రకారం ఒక తల్లి పిల్లల్ని ఎలా తీసుకుంటది? అట్లా తీసుకునే ఒక భావం. ఒక తల్లి పిల్లని ఎట్లా రక్షిస్తుందో, అదే ప్రకారం ఆచార్యుడు ఒక జీవాత్మను రక్షిస్తున్నాడు. రక్షిస్తున్నాడు. ఎట్లా రక్షిస్తున్నాడు? ఆయనకి దాని వల్ల ఒక లాభం లేదు. ఆయనకి దాని వల్ల ఏ విధమైన ఒక వైభవం లేదు. అయినా కూడా రక్షిస్తున్నాడు. రక్షిస్తున్నాడు కదా! అదేమే అతడు కూడా సరైన ఆచార్యుడు అంటాడు. సరే. ఇప్పుడు ఆచార్యుడు పరతంత్రుడు. ఆయన ఆచార్యుడికి ఆయన పరతంత్రుడు. ఇప్పుడు మనం పరతంత్రుడా మన ఆచార్య దగ్గర ఉండాలా? ఆయన స్వతంత్రుడా పరతంత్రుడా? ఆయన పరతంత్రుడే. పరతంత్రుడంటే ఏంది? ఇంకోరికి ఈయన ఏంది? శేషం. అదా పరతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఎవరికి శేషం లేదు. పరతంత్రుడు అంటే ఎవరో ఒకరికి శేషంగా ఉంటాడు. ఈయన ఎవరికి శేషంగా ఉంటాడు? శేషంగా ఉంటాడు. ఈయన ఆచార్యుడికి శేషంగా ఉంటాడు కదా! అప్పుడు అటైతే ఈయన ఆచార్యుడికే ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడే ఆచార్యుడు అయిపోతాడు. ఆ ఆచార్యుడికి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడే మళ్ళీ ఆచార్యుడు అయిపోతాడు. ఈ ప్రకారం పరంపరగా వస్తా ఉంటది కదా! అందరే పరతంత్రుడు. ఎవరి స్వతంత్రుడు కాదు. అందరే పరతంత్రుడు. అయితే దాంట్లో ఒక శిష్యుడైన ఒక ఆచార్యుడుగా మనకు ఆచార్యుడు. అతనే శిష్యుడుగా ఉండొచ్చు. అతనే ఆచార్యుడుగా ఉండొచ్చు. ఇది 2 పని ఆయన చేయొచ్చు. అయితే ఆయన తలుచుకునేది ఏం తెలుసా? నేను ఆచార్యుడు కాదుందా తలుచుకుంటాడు. నేను శిష్యుడు ఉంటాడు. అప్పుడు ఆయన ఎవరు స్వామి శిష్యుడు? ఆయన ఆచార్యుడికి ఆయన శిష్యుడు. ఆయన ఆచార్యుడు ఆయన శిష్యుడు. ఇప్పుడు మన పోయి క్షమిస్తాము ఏం చేస్తున్నాం అనుకుంటాడు ఆచార్యుడు? నా ఆచార్యుని క్షమిస్తున్నాడు. నన్ను క్షమించలా. నేను శిష్యుడు. నన్ను క్షమించలా. నా ఆచార్యుని క్షమిస్తానంటాడు. అటైతే ఆయన కాళ్ళే కదా మనం పడుతున్నామంటే, ఆయన కాళ్ళే కదా పడుతున్నామంటే ఈయన ఆ ప్రకారంగా ఈయన భావం ఉంటది. నా ఆచారాన్ని క్షమించను అంటే అందువల్ల చెప్తుంది. ఆహా! ఇప్పుడు దీన్ని 2 విధంగా చూడొచ్చు. సదాచారుడు పరతంత్రగా ఉండాను. సదాచారం పరతంత్రగా ఆచార్యుడు 2 చేసుకోవచ్చు. ఆయన ఆచార్యుడుకు ఈయన పరతంత్రగా ఉంటాడు. సదాచారుడు ఒక్కొక్క ఆచార్యులు ఉంటారు కదా! ఆ ఆచార్యుడు పరతంత్రగా ఉంటాడు. 2 అట్లాంటి ఆచార్య శిష్యుగా ఉండే దాంట్లో ఏ విధమైన కొరత లేకుండా ఆచార్యుల దగ్గర మీరు ప్రేమం పెట్టండి. వారి మీద ఒక అభిమానం పెట్టుకోండి. వారి మీద పూర్ణమైన అభిమానం పెట్టండి. అట్లయితే అట్లా అభిమానం పెడితే ఏమన్నా మీరు ముక్తాత్మ అయిపోతారు.
ముక్తాత్మ అంటే ఏంది? ఇక్కడ మనం బద్ధాత్మ. బద్ధాత్మ అంటే సంసారిని అర్థం. అందరే మీరు నేను అందరే సంసారిలే. అట్లే సమయం కాలక్షేపంతో వింటున్నా అప్పుడు నాకు కొంచెం కొంచెం అట్లా కొంచెం ప్రమోషన్ అంతా ఏం లేదు. అదంతా ఏం లేదు. బద్ధాత్మనే అడియని చేసిదా ఎవరైనా బద్ధాత్మనే. అప్పుడు ముక్తాత్మ అంటే ఏంది? ముక్తాత్మ అంటే వాటితో కూడా పూర్తిగా అనుభవించవచ్చు. వాటితో కూడా పూర్తిగా ఎట్లా అనుభవిస్తాము? ఇక్కడి నుంచి అక్కడికి పోతాము. పోయేసి సదాపశ్యంతి శూరయక అని చెప్పి వాళ్ళు నిత్యాత్మ అని ముక్తాత్మ అని ఆ శ్రీవైకుంఠనాన్ని ఆనందంగా అనుభవిస్తాము. అయితే దీనిదాన్ని ముక్త భోగ్య అని అంటారు. ముక్త భోగ్య. అప్పుడు ముక్త భోగ్య ఉంటది కదా, అట్లా ముక్త భోగ్యంగా ఉండేటప్పుడు ఎవరు? శ్రీవైకుంఠ రాజులు ఆయన కదా. అప్పుడు ఆ పెరుమాళ్ దేశం అట్లాంటి దేశంలో ఇది పయ్యరవిల్ మాయన్ పరమపదం. పయ్యరవిల్ మామి పయ్యరవు అంటే చెప్పింది. పయ్యరవు అంటే ఇప్పుడు నిత్యాత్మ అని ఎత్తుతున్నాడు. అటైతే ముక్తాత్మగా వ్యాఖ్యానం ఉండదు. నిత్యాత్మ ముక్తాత్మ రెండు కలిపిదారు అక్కడ పోయి చేపిస్తాం కదా. నిత్యాత్మ అని ముక్తాత్మ అని వీళ్ళందరూ అనుభవిస్తారు భగవంతుని. అట్లాంటి భగవంతుని దేశమైన పరంపదం. ఆ పరంపదం మీకు ఎట్లా దొరుకుతుంది? కయ్యిలంగ నెల్లికని ఉసిరికాయ దొరికినట్టు మీకు అట్లే చేతిలో పూర్తిగా దొరుకుతుంది. చాలా సులభంగా దొరుకుతుంది. చాలా సులభం. సరే స్వామి, దీనికి ఏం చెయ్యాలా? చాలా సులభం అని చెప్తున్నారు. దీనికి ఏం చెయ్యాలంటే ఉజ్జీవనం నీకు కావాలని అనుకుంటే, ఉజ్జీవనం మీకు నాకు కావాలి స్వామి అని అనుకుంటే ఏం చెయ్యాలా? ఇప్పుడు ఏం చేయాలా? పెద్ద కట్టమా? ఏమీ లేదు. పెద్ద కట్టమా? ఏమీ లేదు. ఏ స్వామి ఉద్యోగం రాదా? రాదు. కొంచానికి రాదు. ఎందువలనంటే సామాన్యంగా ఒక విషయం చెప్తాను. ఆచార్య కైంకర్యము ఉజ్జీవనం వెంటనే వస్తుంది, బాగా చేస్తున్నాను అని ఎవరైనా చెప్పనవుతుందంటే కొంచెం శ్రమంగానే ఉంటుంది. మిగతాంతా వచ్చొచ్చు. ఒక మాట చెప్తాను. ఆచార్యుడు ఏదో దేశంలో ఉంటాడు, మనం ఈ దేశంలో ఉన్నాం. మన ఆచార్య దగ్గర పోయి కైంకర్యం నెక్స్ట్ పాసరం అంతా చెప్పొద్ది. ఆచార్య దగ్గర పోయి కైంకర్యం చేయాల. మనకి ఆ సౌకర్యం లేదు. స్వామి ఆచార్యుడు నాకు కైంకర్యం పంపించేస్తుంది. ఎంతండి? ఏదో 1000 రూపాయలు, 2000, 10,000, 30,000 ఏదో పంపించేసాను. అది చేసేస్తాను. అదంతా పూర్ణంగా చేస్తారు. అయితే నాకు ఉజ్జీవనం కావాలండి అని ఒక భావం వస్తుందంటే ఆ భావం వచ్చేదానికి శ్రమ. డబ్బులు పంపించేస్తారు. కైంకర్యం చేయాలంటే చేస్తాడు. కైంకర్యం చేయాలంటే ఎంత చేస్తాడు? ప్రదక్షిణం చేయాలన్నా చేస్తాను, ఏదో చేయాలన్నా అత్యంత చేస్తాను. అయితే ఉజ్జీవనం కావాలంటే దాని మీద ఒక ప్రేమ వస్తుందంటే దుర్లభం. ఎందుకు దుర్లభం? ఎందువల్ల స్వామి దుర్లభం చెప్తున్నాడంటే, మన ఇక్కడి ఒక విషయం చెప్తాను. ఉజ్జీవనం అంటే ఏంది? మన ప్రాణం పోయేది అక్కడ పోయి మన అనుభవం తీర్చే పని. ఈ ప్రాణం పోయేది ఎవరినో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు ఎందుకు స్వామి అలాంటి మాట మీరు చెప్తున్నారు? అలాంటి మాట చెప్పాల్సి ఉండేది. ఇక్కడ ఉండే వరకు బాగుంటారు, అక్కడ పోయిన తర్వాత బాగుంటారు. అదే చెప్పేది. ఇప్పుడు ఉజ్జీవనం అంటే ఇప్పుడు వెంటనే ఆచార్య దగ్గర పోయాను, వెంటనే నాకు మోక్షం, అందువల్ల నేను పోను. అట్లా కాదు. అంత మాత్రంతో దొరకదు. మోక్షం అంటే ఇది సులభమా? ఆచార్య సంబంధం వల్ల సులభంగా దొరుకుతున్న మాట చెప్పారే కానీ అంత సులభం కాదు. అప్పుడంటే ఏమో ఉజ్జీవి నీ మోక్షానికి పోవాలన్న అభిప్రాయం ఉంటే అద్దా ఉజ్జీవనం. మోక్షానికి పోవాలన్న అభిప్రాయం ఉంటే ఎప్పుడైనా ఈ శరీరం పడిపోతుంది. అది 60, 70, 80, 90, 100 తలవదు, పడిపోద్ది కదా. దాని తర్వాత నీకు దొరకద్ది ఇది మళ్ళా పుట్టడం అనేది లేకుండా. అదిదా ఉజ్జీవనం అంటే మనం ఏమనుకుంటామంటే, స్వామి అదేం స్వామి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు ఏందో ఈ ప్రాణం పొంగొట్టేది అనుకో, ఈ మోక్షానికి పోవాలని చెప్తుంటారు. ఇలాంటి ఒక తప్పైన అభిప్రాయం ఇలా కొంతమంది ఎత్తుకుంటారు. అట్లా కాదు. ఉజ్జీవనం అంటే ఏంది? నాకు మోక్షానికి పోవాలి అనే ఒక ప్రేమ ఉండాలి, దాని మీద ఒక పత్తి ఉండాలి.
అలాంటి ఒక ప్రేమ వస్తుంది అంటే వచ్చేది చాలా దుర్లభం. దుర్లభం. ఆ దుర్లభం అనే ఒక మాట చెప్పేదాని కోసం ఉయ్య నిனைவுண்டாகில் ఉయ్య నిனைవుండాగిల్ అంటే దీనికి విష్ణు తత్వం నుంచి ఒక ప్రమాణం ఉదాహరిస్తున్నాడు వ్యాఖ్యాత. స్వ ఉజ్జీవన ఇచ్ఛా యజీతే, స్వ ఉజ్జీవన ఇచ్ఛా యజీతే అంటే నీ ఉజ్జీవనం మీద నీకు ప్రేమ ఉనిందంటే దాని మీద నీకు పూర్తిగా ఒక అభిమానం ఉనిందంటే నువ్వు ఏం చేయాలా? ఈ జీవాత్మ భగవంతుడు దాసుడు, నేను భగవంతుడు దాసుడు, హరి అయిన శ్రీమన్నారాయణ దాసుడు అట్ని చెప్పి తెలుసుకోవాలా. తెలుసుకుంటావా? తెలుసుకున్నాను. సరే, తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఆ దాసుడనే ఒక భావం అనేది ఎప్పుడు అదే స్మరణలో ఉండాలి. భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆయనకి నేను దాసుడు, ఆయనకి నాను దాసుడు అని చెప్పాను. సరే స్వామి, ఇది ఎందుకంటే రెండు విషయంలో మనకి ప్రేమ ఉండాల. రెండు విషయంలో ఉద్యమం ఉండాలా, మోక్షం పోవాలనే ఒక ఆ ప్రేమ ముముక్షుత్వం అంటే ఏంటంటే ముముక్షు అంటే మోక్షంలో ఇచ్చే అంటే దాని మీద నాకు ఒక ప్రీతి ఉంది. మోక్షం అంటేనే పోవాలని నాకు చాలా ప్రీతిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ముముక్షునిది ఆ ముముక్షుత్వం ఉండాలా, ఉజ్జీవనం ఉండాలా, రెండు ఉండాలి. అప్పుడంటే ఆ ప్రకారం ఉంటే ఏమవుతుంది? దానికి ఉండే ఉపాయమేమి? ఉజ్జీవనానికి ఉండే ఉపాయమేమి? ముముక్షుత్వానికి ఉండే ఉపాయమేమి? ఆ ఉపాయం మీద మనకి ప్రేమ ఉండాల. అదే మరి ముముక్షుత్వం మీద ప్రేమ ఉండాల. అప్పుడు నాకు మోక్షం పోవాలని ఒక ప్రేమ ఉంటే, మోక్షం పోవాలంటే ఏం చేయాలి స్వామి? ప్రేమ చేయాలి. అంతా పురుషార్థం. అప్పుడు ఏం చేయాలా? దాని మీద ఒక ఉపాయం మీద ఒక ప్రేమ ఉండాలి కదా. అది ఏ విధంగా పెట్టుకోవాలా? భగవంతుడి దగ్గర పెట్టుకోవాలన్నా, అది ఆచార్యుడి దగ్గర పెట్టుకోవాలంటే భగవంతుడి దగ్గర పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడైనా చూసాము, ఎప్పుడు దొరకద్ది, ఎలా దొరకద్ది, ఎప్పుడు దొరకద్ది, ఎలా దొరకద్ది తెలియదు. అయితే నేరుగా ఆచార్యుడి దగ్గర పెట్టుకున్నామంటే భగవంతుడి దగ్గర పోయేదనకన్నా నేరుగా దాస 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 అడియార్ అడియార్ తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ అడియోంగా అని చెప్పిన అప్పుడు ఆచార్య దాకా పోయామంటే అప్పుడు ఉజ్జీవనకి ఏం చేయాలి స్వామి? ఇంతకుముందు మీకు చెప్పే వస్తుందా? అప్పుడు నేను ఏం చేయాలా? కర్మయోగం చేయాలన్నా, భక్తి యోగం చేయాలన్నా, జ్ఞానయోగం చేయాలన్నా, వేరే ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఏం చేయాల్సిన వెళ్ళేది? ఏది చేయాల్సిన వెళ్ళేది? ఇచ్ఛా మాత్రం అంటే దాని మీద నీకు ఒక అభిమానం ఉంటేనే సార్. మోక్షానికి పోవాలని ఒక అభిమానం, నాకు ఉజ్జీవనం కావాలని ఒక అభిమానం, అది ఉంటేనే సార్. అది ఉంటే దొరకదు, అది దొరకదు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు మంచి పిల్లలు అయింది, పిల్లలకి దగ్గర 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కాలేజీ చదవాలి. కాలేజీ చదవాలని 18, 16, 18 అయిపోయిందంటే కాలేజీ చదవాలి. కాలేజీ చదివితే పిల్లల తల్లిదండ్రులు ఏం చదువుతానైనా అంటే పిల్లలు బాగా చదువుతున్నారు కదా, తల్లిదండ్రులు ఏం చెప్తారో ఆ ప్రకారం చేస్తాము అనుకున్నారు. నువ్వు ఏం చదవాలంటే ఇది చదవాలంటాడు. అది చదవాలనుకుంటే అప్పుడు దాని మీద చదవాలనే ప్రేమ తల్లిదండ్రులకు ఉండాలా, పిల్లలకు ఉండాలా? పిల్లలకు ఉండాలా, తల్లిదండ్రులు కాదు, పిల్లలకు ఉండాలా. ఆ పిల్లలకు ఉంటే వచ్చేసేద్దా? దాన్ని వచ్చేసేది ఎవరు? ఆ పిల్లలకు ఉండే ఆ ప్రేమని ఎవరు పూర్తి చేస్తారు? తల్లిదండ్రులు. నువ్వు ఇలాగా చదవాలనుకుంటాడువా, చదువు, దానికి ఏం డబ్బులు కావాలన్నా ఏమేం కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పి తల్లిదండ్రులు చేస్తారు కదా. అప్పుడు ఎవరు ఈ పిల్లలు 18 సంవత్సరాల పిల్లలకి ఏం చెయ్యాలా? చదివేదానికి డబ్బు సంపాదించాలా, లేదు చదివేదానికి వేరేదైనా ప్రయత్నం చేయాలంటే ఏమీ లేదు. చదవాల అనే ఒక అభిప్రాయం మనసులో ఉంటే తల్లిదండ్రులు దాన్ని పూర్తి చేస్తారు. అదే ప్రకారం ఉజ్జీవనం కావాలా, నాకు మోక్షానందం పెరగాల అని ఒక అభిప్రాయం ఉంటేనే చాలు. అభిప్రాయం ఉంటేనే చాలు. అది ఉంటే చాలా స్వామి. కర్మజ్ఞాన భక్తి ఉండాల్సిన వల్ల అక్కర్లేదు. అభిప్రాయం ఉంటే చాలు. అయితే అలాంటి అభిప్రాయం వచ్చేదిగా శమం. కాదా స్వామి? నాకంతా వచ్చిందే స్వామి, వచ్చిందిగా. అవును.
నాకంతా వచ్చేసింది. ఇది ఇది అయిపోయిన తర్వాత నేను తప్పకుండా పోతాను అని చెప్పి వచ్చేసింది. ఏంటి ఉందంటే అందులో ఉయ్య నిனைవుండాగిల్, ఉయ్య నిனைవుండాగిల్. అటైతే నిனைవు అంటే మనసు. ఈ మనసుదా అలాంటి ఆలోచన చెయ్యాల. అది చేస్తుంది కదా, ఆ మనసు పెట్టుకొని చెప్తుంది ఉయ్య నిனைవుండాగిల్. అటైతే నీకు ఆ మనసు ఒప్పుకుందంటే ఒక పక్కం మోక్షానికి పోవాలని ఒక ప్రయాస ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అంటే అయితే ఈ శరీరము ఏదో ఒకటి మనకి వస్తానే ఉంటుంది. ఇది బాగలా, అది సరిలా, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. అట్టయితే అది కాకుండా ఏమైపోతుందంటే బంధువులు ఏం చేస్తారంటే వాళ్ళే చాలా శ్రమ ఇస్తారు. ఇదంతా కొన్ని కుటుంబంలో ఇదంతా ఉంటది. బంధువులు శ్రమ ఉంటుంది, వాళ్ళకి శరీర శ్రమ ఉంటుంది. అదంతా చూస్తా ఉన్నప్పుడు స్వామి ఈ లోపల ఉండదు, ఏ అక్కర్లేదు, ఇక్కడ నాకు అవ్వలేదు అని చెప్పి వాళ్ళు పోవాలా అని చెప్పి ఎట్లా స్వామి ఇక్కడ అక్కర్లేదు, ఇంకా ఇక్కడ ఉండాల్సిన బట్టి పోవాలంటారు. అయితే కొన్ని మందిలు ఏం చేస్తారంటే ఏంటంటే అవును స్వామి నేను ఉద్యోగం నాకు కావాలా, దాని మీద నాకు ప్రేమ ఉండదు, అది ఇచ్చితే నేను పోతాను అని అయితే ఇప్పుడే కాదండి, నాకు మనవరాలు పుట్టిండేదండి, ఆ మనవరాలు పెళ్ళి అవ్వాలి కదా, 2 అక్షంతలు వేయిస్తే కదా ఆ పిల్ల బాగుంటుంది అనుకుంటారా లేదా? అనుకుంటారు. అది స్వామి అట్లయితే ఇది ఉండకూడదు అంటారా? వెంటనే ఈ మాట వస్తుంది. అప్పుడు ఈ ప్రకారం మనవరాలకు 2 అక్షంతలు వేయకూడదు అంటారా అంటే ఈ మనవరాలు కాదు, మనవరాలు కూడా వేసుకోవచ్చు. అట్లయితే అంత ప్రకారం 150 సంవత్సరాలు మనం ఉండాలా, వేసుకోవచ్చు, ఏం లేదు. ఉంటే వేసుకోవచ్చు. ఆ ప్రకారం ప్రేమ ఉంటుంది, ప్రేమ రాదు, అందుగా దుర్లభం చెప్తారు. వీళ్ళు ఉన్నారు స్వామి, వాళ్ళు ఉన్నారు స్వామి, అది ఏం చేసేది అందువల్ల దాని దుర్లభం. ఆ దుర్లభం దా ఎందుకంటాం ఉయ్య నిனைவுண்டாகி நெய்வுய நிலங்க சவோஜ்ஜிவ நேச்சாயத்தை என்கிறபடியே உஜ்ஜீவிக்க வேண்டும் என்கிற இச்சா மாத்திரம் உண்டாகில் மனசகாரமான ரூபமான சம்பத்து சம்பன்னமாய்த்தாகில் இனி அவர்களுக்கும் அருமை பெருமை என்கிற திருட்டதாரியாய் பிரசங்கமில்லையரே. இவர்களை பார்த்தால் இதுதான் பரம பக்தியோபாதி அரிதாயிரி இருப்பது. இப்படி பெறுவதற்கரிதான இச்சைய உடைய நாங்கள் செய்ய வேண்டியது என்னென்ன ఉంగురుక్కల్ తంబదత్తే వయ్యం అన్బు తన్னை. ఎందుకంటే మన ఏమో మోక్షానికి పోయేదానికి మనం ప్రయాస పట్టుకొని అట్నే చాలా అతిగా వండుకొని ఇప్పుడు ఇస్తే కూడా పోతాను స్వామి అని ఉన్నట్టు మనం అనుకుంటాము. కానే కాదు. ఒక్క మాట చెప్తాము, దగ్గర 125 కాలక్షేపాలు అయిపోయింది ఉదయస్తున్నమాట. అని ఈ మాట ఎవరు తప్పుగా తీసుకోవద్దు. 125 కాలక్షేపం పైన అయిపోయింది, అది కరెక్ట్గా లెక్క తెలవదు. కాలక్షేపం పైన అయిపోయింది. భగవంతుడు ఇదంతా విన్నాడు. అలాగే ఉపదేశిస్తున్న కాలక్షేపం అంతా బాగానే విన్నారు, ఈయన బాగానే చెప్పాడు. అందువల్ల నేను వాళ్ళ దగ్గరికి పోయి ఒక మాట చెప్పాలా. భగవంతుడు నేరుగా వచ్చి ఏం చెప్పాడంటే నీకు నేను మోక్షం ఇస్తానని చెప్పి నేను పూర్తిగా నేను తెలుసుకునేసాను. ఇప్పుడు ఇగిపోతాను. దగ్గర మీకు ఒక 15-20 మంది ఉంటారు అనుకోండి, మీదిలో ఒక 10 మందికి నేను ఇవ్వాలనుకున్నాను అని ఈ మాట ఎవరెవరు వస్తారో రండి అని చెప్పి ఇలాగా మనం పిలిచారు అనుకోండి. మొదట నేను ఏం చేస్తాను, స్వామి నేను తలవకుండా కాలక్షేపం చెప్పేశాను, ఇంకా నేను చెప్పను, అయిపోతాను. ఏమంటే నువ్వు కాలక్షేపం చెప్పితే మోక్షానికి పోవాలని చెప్పితే కాలక్షేపం చెప్పాను, వాస్తవం చెప్పాను. నువ్వు ఇప్పుడే ఇస్తావంటే నేను వస్తానా? ఇంకా నాకు పిల్లలు ఎంత ఉండదు, నా పని ఎంత ఉండదు, అదంతా నేను చెయ్యొద్దా? చెప్తామా లేదా? తప్పకుండా చెప్తాం. అందువల్లదా మనవాళ్ళ మామని ఇలాంటి అభిప్రాయము రావటం అనేది దుర్లభం. అందుకదా ఉయ్య నిனைவுண்டாகில் అది నువ్వు కొన్ని మందిలో ఈ లైఫ్ చాలా ఆనందంగా, కొన్ని మందికి ఉంటుంది ఆనందంగా అనుభవిస్తారు. వాళ్ళు ఎట్లా ఉంటది స్వామి ఈ లైఫ్ ఆనందంగా ఉండాలి స్వామి, ఎందుకు నాకు మొదట సమాచారం నాకు అక్కర్లేదు, ఎందుకు నాకు మోక్షం అంత బాగుంది, ఇంకనే బాగున్నది నాకు చెప్తారు, తప్పకుండా చెప్తారు. అందువల్ల శ్రమలు ఇస్తారు భగవంతుడు. మన సమాసనం చేసుకున్న తర్వాతనే శ్రమం ఇచ్చేది ఎందుకోసం అంటే ఇతని బుద్ధి మారిపోద్ది. ఏం మారిపోతుంది స్వామి,
సమాజం చేసుకున్నాను, మోక్షానికి పోయిన చేసుకున్నానా, అయితే నాకు చాలా ఆనందంగా ఉన్నది, ఇక్కడ లైఫ్ చాలా ఆనందంగా ఉన్నది, ఉన్ని 2 జన్మాలు ఇక్కడ అనుభవించేసి తర్వాత వస్తాను ఆయన దగ్గరకు వచ్చాం, చెప్పండి, రికమెండేషన్ చేయండి, ఇది చాలా బాగున్నది, బుద్ధి వస్తుందా లేదా అసలు. అందువల్ల నీకు ఉజ్జీవనం కావాలని ఒక అభిప్రాయం మీకు కావాలా, ఆ అభిప్రాయం వచ్చేది దుర్లభం, దుర్లభం. ఇప్పుడు అది కాకుండా అయితే ఎవరు చెప్తారు అలాగా ఉజ్జీవనం కావాలని? వయసు అయిన వాళ్ళు చెప్తారు. 60, 70 మంది స్వామి నాకు వద్దండి, వద్దండి, ఏం వద్దు, నా వల్ల కాలేదు. వాళ్ళు ఎట్లదట, వాళ్ళకి బంధువుల వల్ల శ్రమ ఉండొచ్చు, పిల్లల వల్ల శ్రమ ఉండొచ్చు, వాళ్ళకి డబ్బుల వల్ల శ్రమ ఉండొచ్చు, వాళ్ళ శరీరం వల్లనే శ్రమ ఉండొచ్చు. అట్టాటోళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడే తీసుకో, ఇంకా నాకు ఇక్కడ అక్కర్లేదు, తీసుకోండి. అది చాలా దుర్లభం. అదే అటు చెప్పిన అందువల్ల ఒప్పుకున్నాను. అటైతే దీంట్లో ఏమంటే నా శరీరం ఒప్పుకుందంటే మనసు ఒప్పుకోదు. అదెందుకు నువ్వు ఒప్పుకుంటావు అని చెప్తుంది కదా. అందువల్ల వెయ్యనిగా ఉండాలి, ఉండాలి. అటేమే నీకు చాలా సొమ్ము, మంచి సొమ్ము కావాలంటే దీనికి ఏం కావాలా, ఈ ప్రకారం అభిప్రాయం పెట్టుకోండి. అప్పుడు అంత అభిప్రాయం పెట్టుకుంటే ఏం జరుగుతుంది, దృష్ట దారిద్ర్యం ఉండదు అంటారు. దృష్ట దారిద్ర్యం, దృష్టం అంటే ప్రత్యక్షంగా ఈ లోకం, ప్రత్యక్షంగా ఈ లోకం. ఆ దృష్ట దారిద్ర్యం, దారిద్ర్యం ఏంటంటే దారిద్ర్యం అంటే దరిద్రం, ఇది లేదు అది లేదు అని ఆ దరిద్రం ఉండదు. అటైతే కంటికి నేరుగా ఈ లోకంలో ఉన్నప్పుడు దరిద్రం ఉండదంటారు. ఏం దరిద్రం స్వామి, నీకు ఉజ్జీవనం వచ్చేసింది అనుకోండి, అభిప్రాయం వచ్చిందంటే ఈ లోకంలోనే సుఖంగా ఉంటావు, ఈ లోకంలోనే నేను సుఖంగా ఉంటాడు, ఆ లోకం పోతే ఎట్లా ఉంటుంది. మనం సుఖం అంతా మనం ఏమనుకుంటామంటే అటైతే నేను ఇప్పుడు ఇలాంటి బాడీ గంటలో ఉన్నాను, ఏదో ఇంత ఇంత డబ్బులు ఇస్తే బాడీకి ఇస్తున్నాను, నాకు సుఖంగా ఉండాలంటే నా సొంత ఇల్లు కావాలి, కొత్తగా ఇల్లు కావాలా, ఏదో 2 కార్లు ఉంటే చాలండి, అదేదో సుఖం. అది కాదు సుఖం, సుఖం అది కాదు. డబ్బులు ఉంటే, పెద్ద బంగ్లాలు ఉంటే సుఖం కాదు. సుఖం ఇది ఆచార్య సంబంధం, భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఇది పరిపూర్ణంగా ఉంటది సుఖం అవుతుందండి. ఉండి చూడండి, ఉంటేననుకోండి అది ఇచ్చే సుఖం ఇది నిజమైంది. అది లైఫ్ లో ఇది ప్రత్యక్షంగా అనుభవించున్నాను. భగవత్ సంబంధము, ఒక విషయం చెప్తాను, కాలక్షేపం చెప్తున్నాను. ఒక్కొక్క వారం 2 కాలక్షేపం ఉంటుంది, ఒక్కొక్క వారం 3 కాలక్షేపం ఉంటుంది, ఒక్కొక్క వారం కాలక్షేపం లేకుండా ఉంటుంది. స్వామి మీకు కాలక్షేపము మీకు ఇంత వద్దు అని చెప్పి నన్ను తీసుకుపోయి ఎక్కడో ఒక అడవిలో కడేసి 1 సంవత్సరం మీరు కాలక్షేపం చెప్పకూడదు, ప్రాణమే పోచ్చు. ఏం స్వామి నాకు అనుభవం లేదు, ఇది ఇచ్చే అనుభవం అనేది ఇవ్వదు. ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, అదేంటి స్వామి 2 కాలక్షేపమే చెప్తున్నారు, ఏదో ఒక నిర్బంధంలో 2 కాలక్షేపం వస్తుందే కానీ చెప్పకూడదు అనేవి ఏమిటంటే, చెప్తే మీకన్నా నాకే చాలా ప్రేమ, ఏంటి ఇది నాకు అనుభవిస్తుంది, పరిపూర్ణమైన అనుభవిస్తుంది. అప్పుడు ఈ అనుభవం వచ్చినప్పుడు లేదే స్వామి నాకు ఏసీ కావాలా, 2 కార్లు కావాలా, పెద్ద బంగ్లా కావాలా, అదో సుఖం అంటే ఆ సుఖం కాదు. ఇదే ఆ దారిద్ర్యం ఉండదంటే మనకి సంబంధం లేకుండా ఉండే దారిద్ర్యం ఉండదు అని చెప్పింది. దీన్ని చెప్తుంది కదా, అదే చెప్తుంది. అప్పుడు ఉజ్జీవనికి ఆ ప్రకారం ఏం చెయ్యాలా, మనకి ఉజ్జీవనం కావాలంటే ఇలాంటి ఒక అభిప్రాయం కావాలా. ఏమభిప్రాయం, మనం ఈ ఆచారం తిరిగి పట్టుకోవాలా, మన శివయ్య నొప్పుకోవాలా, ఇంకా పుట్టడం అనేది లేదు, ఈ శాల అది ఉండాలి. అప్పుడే ఈ మొగ్గులు వేస్తారు కదా, అది ఈ పండగలలో వేస్తారు అంతా, ఈ వాకిల్లో వేస్తా ఉంటారు. అటు చుక్కలు పెట్టి వేస్తారు. దాంట్లో ఒక చుక్క పెడతారు. ఒక చుక్క పెట్టిన తర్వాత మళ్ళా అటనే ఆ చుక్క పెట్టి ద్వారా మిగతా అంతా అటనే లైన్ తీసుకొచ్చి పూర్తి చేస్తారు కదా. 120 చుక్కలు ఉంటుంది. ఆ చుక్కలకి చేరుస్తారు కదా. ఆ చేరుస్తారు కదా. అప్పుడైతే ఒక్క చుక్కను కూడా వదలరు. అన్ని దానికి సరిగా వాళ్ళంతా నేర్చి పెట్టుకుంటారు శ్రీను. అప్పుడు వదలకుండా చేసుకోదు. అదే ప్రకారం ఇప్పుడు
భగవంతుడు మన దగ్గరికి ఆచరణతో మన దగ్గరికి వస్తే ఏం చేయాలా? ఆభిముఖ్యం. అట్లయితే ఆభిముఖ్యం అంటే ఇంతవరకు ఆయన వస్తున్నాడా? పక్కన తిప్పుకుంటాను. కాలక్షేపమా? నాకు నాకు ఎప్పుడు పని ఉండదా ప్రజాస్వామ్యం మీరు కాలక్షేపం పెట్టుకుంటారు. నా పని ఉన్నప్పుడు మీరు కాలక్షేపం పెట్టుకుంటారు అని చెప్పిన. అది లేకుండా ఏం చేయాలా? కాలక్షేపం వచ్చేయాల. భగవంతుడిని పిలుస్తున్నా పోవాల. అది మొదలు ఉండాలి. అది మొదలు. దాని తర్వాత పరభక్తి ఉండాల. తర్వాత పరజ్ఞానం ఉండాల. తర్వాత పరమభక్తి ఉండాల. ఇదిగా చాలా గొప్పైన స్థానం. పరభక్తి అంటే ఏంటి? పరజ్ఞానం అంటే ఏంటి? పరమభక్తి అంటే ఏంటి? పరభక్తి అంటే భగవంతుడు లేనిది నా ఉండను ఉంది. దాన్ని తీసుకున్నట్టే ఆచార్యుడి మీద వేసేయాల. ఆచార్యుడు లేనిది నా మీద ఉండను ఉంది. పరజ్ఞానం అంటే స్వామి ఆయన కైంకర్యం చేయకుండా నన్ను చూడడం ఉంది. పరమభక్తి అంటే ఏది చేయలేదంటే నేనే లేదు. ఆ స్థితికి రావాలి కదా! అదా పరమభక్తి. ఇదిదా మనవాళ్ళు మామూలు మనకి చెప్పించేది. ఈ స్థితికి రావాలంటే ఉయ్య నిனைవుండాగిల్. నీకు ఉజ్జీవనం కావాలంటే మళ్ళా ఏం చేయాలా? పరంపద పోవాలనుకుంటే దానికి ఇది నీకు ఇచ్చా మాత్రం ప్రేమ దీని మీద ఒక అభిమానం. నాకు ఇది కావాలా అని ఒక అభిమానం పెట్టుకుంటేనే చాలు. ఆ అభిమానం ఉంటేనే నీకు దొరుకుతుంది. ఉయ్య నిனைవు. అయితే ఇది సులభంలో రాదు. దృష్ట దారిద్ర్య ప్రశంకం ఇల్లే అంటారు. అటైతే అంటే ఈ సంసారంలో ఉండుకొని ఏం చేస్తామంటే ఇక్కడ వీళ్ళు రక్షించాలా, వీళ్ళని రక్షించాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళు వస్తే అన్నం పెట్టాలా, వీళ్ళు వస్తే చెయ్యాలా, ఇది చేయాలా, ఇదిదా మనం అనుకుంటా ఉంటామే. కానీ దీని మీద అంత మాత్రం ఇచ్చా మాత్రం వస్తుంది అంటారా? సులభంగా రాదు. అప్పుడు మోక్షానికి పోవాలని అభిప్రాయం ఉండదంటారా? ఉంటది. నాకు ఎప్పుడు టైం ఉంటుందో ఆ ప్రకారం మీరు మోక్షం ఇవ్వాలి. మీ టైం ప్రకారం నేను రాను. ఎలాగే? నా టైం ప్రకారం ఆలస్యం ఉండాల. మీ టైం ప్రకారం నాను. ఆ ప్రకారం ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఉయ్య నిனைவு. అంటే నేమి ఈ ప్రకారం అభిమానం రావాలి కదా! అభిప్రాయం రాదు. అప్పుడు ఆ అభిప్రాయం వచ్చిందనుకుని వచ్చిన తర్వాత ఆచార్యుడు తిరుమడి దగ్గర ఆ ప్రేమ పెట్టేవనుకోండి. మళ్ళా నేను తిప్పి చెప్తాను. ఏంటంటే అది సులభంగా రాదు. సులభంలో మోక్షానికి పోవాలా, మన ఇక్కడ ఉండకూడదు అనేది ఒక అది ఈ మాట చెప్పిన దానివల్ల అప్పుడు ప్రాణం పోవాలనే అభిప్రాయం కాదు. ఒక రోజు మనది ఇది పోబోద్ది, ఈ శరీరం పోద్ది. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి శరీరం అక్కర్లేదని చెప్తే మనం కనుక్కుంటాం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లాంటి ప్రేమ వచ్చిన తర్వాత ఏం చేయాలి స్వామి? సరే, ఆచార్య మీద ప్రేమ వచ్చింది. మొదట నాకు ఉజ్జీవనంతో ప్రేమ వచ్చింది, అభిమానం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎక్కడ పోవాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా? ఉయ్య నిனைవుండాగిల్ ఉంగురుక్కల్ தம்பதத்தே வையம். உங்குருக்கள் தம்பதத்தே வையம் அன்பதன்னை உந்தம் ஆச்சாரியர் திருவடிகளே உந்தாளினை கீழன்பு மிக்கு உருந்து என்கிறபடியே அதி சிநேகத்தை பண்ணி வைக்கும்படி பாருங்கோள். வையும் அன்பு தன்னை நிதியை அடியிலே இட்டு வைக்குமா போலே அன்பையும் அடியிலே இட்டு வையுங்கள். பாதமூலத்தை பற்றி இருக்கையிலே பிராப்தம் உங்குருக்கள். நான் ஏதேனும் எங்குருக்கள் தம்பதத்திய அன்பை வையச் சொல்லுகிறது. உங்களுடைய அஞ்ஞான அந்த காலத்தை போக்கி ஞானதீப பிரதகுரு என்னும்படி விஞ்ஞான பிரதாதாதிகளை பண்ணி ரட்சித்து கொண்டு போரும் மகோபகாரணனுடைய விமல சரம விக்கிரக தேசமாய் பாவனத்துவ போக்கியம் உடைத்தான திருவடிகளே பரிமை உடையார கொண்டு என்னென்றோ சொல்லுகிறது. చూసేస్తాం. ఎందుకంటే ఒక్క వస్తు మీద మనం ఒక ప్రేమ పెట్టుకున్నామనుకోండి, అయితే ఆ వస్తువు మీద ప్రేమ పెట్టుకోవాలంటే ఆ వస్తువుకి ఎంత వైభవం ఉంటుందో తెలిస్తేదా మనం ప్రేమ పెట్టుకుంటాం, లేదా పెట్టుకోము. కొత్తగా ఏదో రకరకాలుగా ఏదో వస్తుంది, అవి తీసుకోవాలంటాము. అదైతే ఇట్లా చేసేద్దంట, అట్లా చేసేద్దంట, ఈ ప్రకారం చేసేదంటే మనకేమవుతుంది? అవి తీయాలి, మళ్ళీ అది తీసుకోవాలి అనుకుంటాం కదా. అప్పుడు దాని వైభవం మనకు తెలుస్తుంది. ఆ దాని వైభవం తెలుస్తుంది కదా. అవి తెలుసుకుంటేదా అప్పుడు అదే ప్రకారం ఇక్కడైతే మనకి సరే స్వామి
ఆ వైభవం నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఆచార్య దగ్గర ఉపదేశం తీసుకోవాలి. ఆచార్య దగ్గర ఉపదేశం చేసుకోవాలి. అయితే ఆచార్య దగ్గర ఉపదేశానికి ముందు ఏముంటారంటే మనకి ఈ ప్రకారం మనం శ్రీవైకుంఠం ఈ ఈ లోకంలో బాగుండాలి, ఆ లోకంలో బాగుండాలి అనే అభిప్రాయం మనకి మొదట ఉండాలి. అదా ఉయ్యని నీవి. అప్పుడు ఉజ్జీవనకి ఉండాలి కదా. అట్లా ఉంటే అప్పుడు ఆ ప్రకారం నాకు వచ్చేసింది స్వామి. అప్పుడు నేను ఏం చెయ్యాలా? ఉంగురుక్కల్ తంపద తేవయ్యం అన్బుదన్నై. ఉజ్జీవనం వచ్చేసిందంటే నువ్వేం చేయాలా? ఆచార్యుడు తిరువడి దగ్గర పూర్తిగా ఏం చేయాలా? ప్రేమ పెట్టుకోండి. ఆచార్యుడు తిరువడి దగ్గర పూర్తిగా ప్రేమ పెట్టుకోండి. ప్రేమ పెట్టుకుంటే అప్పుడు మీకు ఆచార్యుడు మీకు తీసుకుపోతారు. దీన్ని ఎక్కడెత్తారంటే ఆశ్చర్యమైన రామానుజం ఉంటుంది అది పాసురం. சார்ந்தது என் சிந்தை உன் தாளிலைக்கு அன்புதான் மிகவும் கூர்ந்ததுக தாமரை தாள்களுக்கு உந்தன் குணங்களுக்கே தீர்ந்தது என் செய்கை முன் செய்வினை நீசை வினையதனால் பேர்ந்தது வன்மை రామానుజా ఎం పెరుంతగయే. ఇది రామానుజం 71 పాసురం. ఈ పాసురం ఏంటంటే చిందై ఉన్ తిరువడిயில் సార్ந்தது అంటే రామానుజుల వారిని తిరువరంగత్తున్నారు. నా చింత అంటే నా మనసులో ఉండే ఏదేది అభిప్రాయాలు ఎంత నీ తిరువడిలో పెట్టేశాను. சார்ந்தது என் சிந்தை உன் தாளினைக்கு నీ తిరువడిలో పెట్టేశాను. అన్బుదాన్ మిகவும் కూర్దది. చాలా ప్రేమ, చాలా ప్రేమ. ఎక్కడ ప్రేమ? నీ తిరువడి మీద ప్రేమ. రామానుజ నీ తిరువడి మీద ప్రేమ. చాందది ఎన్ చిందై, నీ మీదనే పడిపోయింది నా చింతనం అన్ని. ఎప్పుడు రామానుజ 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 తప్ప వెలయలేదు నా చింతన. అది కాకుండా నీ తిరువడి మీద ఏం పడింది? ప్రేమ, பூர்ணమైన ప్రేమ. சார்ந்தது என் சிந்தை உன் தாளினைக்கு அன்புதான் மிகவும் கூர்ந்தது அத்தாமரைக்காக உந்தன் குணங்களுக்கே தீர்ந்தது என் செய்கை మున్ செய்வினை నీ செய்வினைதான் పేర్ந்தது. చేరిందే నా మనసు ఏమి, నా మాట ఏమి, నేను చేసే పనులు ఏమి అన్ని నీ మీదనే ఉండదు. నా మనసు రామానుజ నీ మీదనే, నా మాట రామానుజ రామానుజ యతిరాధ ఇదా వస్తుంది. అదే ప్రకారం నా చేసే పనులు అంటే రామానుజుల వారి ఆనందం కోసం చేస్తున్నాను, రామానుజుల వారి ఆనందం కోసం చేస్తాను అని చెప్తాను కదా. ఇదంతా రామానుజ తిరుమల చెప్పిన అయితే ఇదంతా మనం ఏం చేయాలా? ఆచార్యుడి మీదే పెట్టుకో. అంటే రామానుజుల మీద పెట్టాల్సిన మళ్ళీ పెట్టాలి. ఇది చెప్తారు. అప్పుడప్పుడు మీరు ఏమైనా మాట్లాడతారు, కొంచెం కన్ఫ్యూజ్ చేసి మాట్లాడతారు. రామానుజుల మీద ప్రేమ పెట్టుకోవాలా, లేదు నా ఆచార్యుడి మీద ప్రేమ పెట్టుకోవాలా? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆచార్యుడు అంటే రామానుజులా మన ఆచార్యుడా? అవును స్వామి, అదే నాకు సందేహంగా ఉంటుంది. ఆచార్యుడు అంటే మన ఆచార్యుడా లేదా రామానుజుల వారి ఆచార్యుడా? రామానుజుల వారు జగతాచార్యుడు అని వేరు, ఈ లోకానికి ఆచార్యుడు. ఆయన జగతాచార్యుడు వేరు, మన ఆచార్యుడికి ఉపకారక ఆచార్యుడు వేరు. ఇద్దరిని చెప్తుంది. ఇద్దరి మీదనే ప్రేమ పెట్టాలి. మన ఆచార్యుడి మీద ప్రేమ పెట్టాలా, ఆయన మీద ప్రేమ పెట్టాలా? ఎందుకోసం మన ఆచారం మీద ప్రేమ పెట్టాలని చెప్తున్నానంటే ఇచ్చేది రామానుజుల వారి. అయితే రామానుజుల వారి సంబంధం కావాలంటే మన ఆచార్యుడి సంబంధం లేదంటే రామానుజుల వారి సంబంధం దొరకదు. రామానుజుల వారి సంబంధం కావాలంటే మన ఆచారం మీద సంబంధం పెట్టుకోవాలి. అందుకుదా ఉంగురుక్కల్ తంపద తేవయ్యం అన్బు తన్నే. మీ ఆచార్యుడి దగ్గర మీరు ఏం చెప్పండి? ప్రేమ పెట్టుకోండి. ఇప్పుడు మీ ఆచార్యుడిని చెప్పేది కదా. మీ ఆచార్యుడు అంటే అక్కడ రామానుజుల వారు వస్తున్నారా, లేదు మనకు సమాశ్రయం చేసిన ఆచార్యుడు వస్తున్నాడు అంటే సమాశ్రయం చేసిన ఆచార్యుడే వస్తున్నాడు. అంటే మీ ఆచార్యుడి నుంచి శబ్దం వచ్చిందంటే రామానుజుల వారు అందరికి ఆచార్యుడు. అప్పుడు ఆచార్యుడి మీద ప్రేమ పెట్టుకోండి అని చెప్పి ఉంటాడు. రామానుజుల మీద ప్రేమ పెట్టాలంటే అయితే మీ ఆచార్యుడు అంటే నా ఆచార్యుడు మేము చెప్పలేదు. ఏమంటే నాకు ఆచార్యుడు వేరు, నీకు ఆచార్యుడు వేరు. నీకు సమాశ్రయం చేసిన ఆచార్యుడు వేరు, నాకు సమాశ్రయం చేసిన ఆచార్యుడు వేరు. నేనేం చెయ్యాలా? నాకు సమాశ్రయం చేసిన ఆచార్యుడి మీదే ప్రేమ పెట్టుకోవాలి. మీరేం చెయ్యాలా? నీకు సమాశ్రయం చేసిన ఆచార్యుడి మీద ప్రేమ పెట్టుకోవాలి. అందుకదా ఉంకురుక్కల్ తంపద తేవయ్యం. మీ గురు, మీ ఆచార్యుడు, దాని మీద మీరు పెట్టండి అంటే ఉంగురుక్కల్. అయితే சார்ந்தது என் சிந்தை உன் தாளினைக்கு அன்புதான் மிகவும் கூர்ந்ததுగా தாமரை தாள்களுக்கு உந்தன் గుణங்களுకే తీర్ந்தது. 1000 సంవత్సరాల ముందు ఈ పాసురం తిరువరంగ తమ్మినార్
రామానుజన్ పాసరం. మనవాళ మామని 650 సంవత్సరం ముందు ఇది 2 ఒకటి కూడా చూడండి. వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్తున్నారు. అంటే ఈయన మనవాళ మామని 73 సంవత్సరాలు త్రినక్షత్రాలు ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ ఉపదేశత్వం అయిపోయి రాసి ఉండొచ్చు. ఆయన 73 సంవత్సరాలు ఉన్నారు. 50 60 సంవత్సరం రాసి ఉండొచ్చు. అప్పుడు రాసి ఉండొచ్చు. అయినా కూడా దీంట్లో అట్లా ఉన్నా కూడా దీంట్లో 600 సంవత్సరం ఇది ఉండవుతాయి కదా. ఇది పూర్తిగా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, అప్పుడు బాగా నా మనసు ఏమి, నా నా వాక్ అనే ఈ మాట ఏమి, దాని తర్వాత నేను చేసే పనులు ఏమి, అన్ని నీ మీద పడింది రామానుజ, అంతా నువ్వేని తిరువరంగ తమిళ చెప్పేశాడు. ఇప్పుడు అదే ప్రకారం మనవాళ్ళం ఏం చేస్తుండాలా, మన ఆచారం మీద ఉజ్జీవనం కావాలంటే ఏం చెయ్యాలా, మన మనసు పెట్టాలా, మన మాట పెట్టాలా, మన అదే కూడా మన చేసే పనులు అదిని పెట్టాలి. అంటే ముక్కరణం కాయేన వాస మనసేంద్రియేద్వా ఉద్యాప్తనాభ ప్రకృతి బాబా అని చెప్తాం కదా. అప్పుడు ముక్కరణంలు అంటారు. అప్పుడు మన చేతులను చేసేది కాదు, చేత్తోను చెయ్యాలా, నోటితోను చెయ్యాలా, అదే ప్రకారం మనస్తోను చేయాలి. ఈ ముక్కరణం చెప్పాడు ఎవరు, తిరువరంగతమన్నారు. ఇప్పుడు మనవాళ్ళని అదే ప్రకారం ఈ 3 దాంట్లో వల్ల మీ ఆచారాన్ని మీరు స్తోత్రం చేయండి, దాని మీద మీ ప్రేమ పెట్టండి చెప్పాలి కదా. చెప్పాల ఏం చెప్పలేదు, ప్రేమ ఒకటే పెట్టండి. ఏం స్వామి తగ్గించేసాడు, తెలిసిపోయింది. ఇంకా తగ్గతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ పెట్టండి, నోటితో ఆయన నామస్మరణం చేయండి, అదే చేత్తో మీరు ఆయన్ని స్తోత్రం, ఆయన్ని అర్చన చేయండి. ఇదంతా చెప్తే వస్తారా, రారు. అప్పుడు 1000 సంవత్సరంలో ఆ ప్రకారం చేస్తా ఉన్నారు ఆచారానికి. ఇప్పుడు ఈ ప్రకారం అది ఏంది స్వామి ఆచారం అలాగదా, ఆయన జీవాత్మనే కదా అని అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది కదా. అందువల్ల మన వాళ్ళని తెలుసుకొని ఏం చెప్పాడు, మీరు ప్రేమ ఒకటే పెట్టే సార్. నేను తిరువరంగ 9 నాడు చెప్పినట్టుగా ప్రేమ పెట్టండి, దాని తర్వాత మీరు నోటి మాట వచ్చేయండి, దాని తర్వాత చేతులు ఏదైనా చేయండి. నేను చెప్పాల తేడా చూడండి. అప్పుడే అది మనవాళ్ళం మనకు తెలిసిన. అప్పుడు మనవాళ్ళ పాసురాలు చూస్తే ఇప్పుడు తిరువరంగ 9 పాసురానికిను మనవాళ్ళ పాసురానికి తేడా చూడండి. తిరువరంగ 9 ఆచార్యుడి దగ్గర ఈ ప్రకారం ఉండాలని చెప్పాడు. ఈయన ఈ ప్రకారం 3 చెప్పాడు, దానిలో ఒక్కటే ఈయన చెప్పాడు. మీరు ప్రేమ పెడితే చాలు, వేరే అక్కర్లేదు, ఒకటే చెప్పా. అందువల్ల దీన్ని ఏం తెలుస్తుంది అంత వ్యాఖ్యానం తెలియదు. అందువల్ల మనవాళ్ళ పాత్రలో ఉయ్య నినవుండాగలి ముంగురుక్కల్ తంబదత్తే వయ్యం అన్బుదన్న ఇంద మాన్యతే. అటైతే ప్రేమ ఒకటి చూపిస్తేనే చాలు అని ఎంత మాత్రం దిగేశాడు చూడండి, ఎంత మాత్రం దిగేశాడు. వందులో ఏదో ఒక పని చేయాలనుకోండి, వాళ్ళు 4-5 రూల్స్ వేస్తారు. ఈ ప్రకారం ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అది చెయ్యాలా అని చెప్పి రూల్స్ అంతా వేసిన తర్వాత అదంతా చేస్తే నేను చేస్తాను అంటాను. ఆ ప్రకారం ఏమైంది, తిరువరంగ 9 నాడు ఈ ప్రకారం 3 నేను పట్టుకున్నాను, అందువల్ల నీ తిరువుడి పట్టుకున్నాను తిరువరంగ చెప్పాడు. అదే 3 చెప్పాడంటే ఒకటి చేసి అప్పుడైతే దిగేసాడు. వీళ్ళు చేయడం తెలుసు, దిగి అటైతే ఎందువల్ల స్వామి దిగేడంటే పెద్ద సొమ్ము. ఆ సొమ్ము ఎట్లా ఉంటుంది, మనకు ఏదో వజ్రాలు ఏదో దొరికింది అనుకోండి, ఇంట్లో అంతా పెడితే ఎవరైనా తీసుకుంటారా భయం. ఎక్కడన్నా ఒకడే బాగా తొవ్వి దానిలో పూడ్చిపెడతాం, లేదా మనం పండుకుంటాం కదా, పండుకున్నప్పుడు దిండి పెట్టుకుంటాం కదా, దాని కింద పెట్టుకుంటాం. అయితే ఆ ప్రకారం కాదు ఇది. అట్లాంటి సొమ్ము ఎట్లాంటిది, చాలా చాలా వైభవమైన సొమ్ము. ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం. సరే సొమ్ముని చెప్పినది ఏం సొమ్ము స్వామి, ఏంది ప్రేమ అనే సొమ్ముదా. సొమ్ము అంటే ఏదో కాదు, వజ్రం వైఢూర్యం కాదు, ప్రేమ అనే సొమ్ము. ఆ సొమ్ము పెట్టే అది పెట్టాలి మీరు. అది ఎక్కడ పెట్టాలి స్వామి, ఆచార్య తిరుమల దగ్గర పెట్టాలి, తిరుమల దగ్గర పెట్టాలి. అప్పుడు ఆ సొమ్ము జాగ్రత్తగా ఉంటుందా, ఆయన దగ్గర పెట్టేస్తే జాగ్రత్తగా ఉంటుంది. ఆ సొమ్ముని మనం ఇంట్లో పెట్టామంటే జాగ్రత్తగా ఉంటుంది, వేరెక్కడన్నా పెట్టామంటే జాగ్రత్తగా ఉంటుంది. అప్పుడు ప్రేమేమై సొమ్ము అంటే మీరు ఏదో అనుకోకూడదు, ప్రేమ అదా. ఉయ్య నినవుండాగిల్ ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం అన్బు. అన్బు అంటే ప్రేమ, ఆయన మీద ఒక అభిమానం.
అభిమనం అంటే అక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అట్టయితే అట్టయితే ఎక్కడ పెట్టాలా? ఆయన తిరువడి దగ్గర పెట్టాలా? సరే తిరువడి పెట్టిన అప్పుడు ఆ తిరువడి దగ్గర పెట్టేశాను కదా, నేను పాదమూలం పట్టినేన్ పరమమూర్తి, பாரினில் பாதமூலம் பற்றினேன் பரமமூர்த்தி, காரொளி வண்ணனே கண்ணனே கதறிகண்டேன், ఆరుల కలైగలమ్మ అరంగమా నగరుడా అని తిరుమాల పాసనం. ఏంటంటే పాదమూలం, పాదం అంటే పాదం అంటే తిరువడి, ఆ తిరువడి పట్టుకోండి అని చెప్పి అప్పుడు ఉంగురుక్కల్ తంపదత్తే వైద్యం అన్బు. అప్పుడంటే నా గురు కాదు మీ గురు. ఉంగురు ఉంగురు అంటే మీది అని అర్థం. మీ గురు అంటే నా గురు వేరు, మీ గురు వేరు. గురు అంటే ఆచార్యుడు. నాకు ఎవరు ఆచార్యుడు? నాకు సంభాషణ ఆచార్యుడు వేరు. ఆయన దగ్గర నేను ప్రేమ పెట్టుకోవాలా, మీకు సంభాషణ ఆచరణ చేయడం ప్రేమ పెట్టుకోవాలా. మీరు ఏమనుకుంటారు? నాకు సంభాషణం చేసిన ఆచార్యుడి దగ్గర ప్రేమ పెట్టాలనుకుంటారు. లేదు, మీకు ఉజ్జీవనం చూడాలని చెప్పి ఒక ఆచార్యుడు ఉంటాడు కదా, ఆచార్యుడి దగ్గర ప్రేమ పెట్టండి. అటని అయితే నాకు మీకు ఒకే ఆచార్యుడే. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది ఎవరు? ఉత్తాలక ఆచార్యుడు స్వామి రామానంద. ఆయన ఒకే ఆచార్యుడే అందరికీ. అందరికి ఒకే ఆచార్యుడు. ఉయ్యవరియవడి ఉడయవరి తిరువడి చెప్పి అందరికి ఒకే ఆడు స్వామి రామానంద వారు. అయితే అయితే నీ గురువు అనే ఆచార్యుడు వేరు, నా ఆచార్యుడు వేరు. అయితే ఈ సంసారం ఉజ్జీవనం కావాలంటే ఆచార్యుడు ఒక్కడిదా ఉపాయం, వేరేం ఉపాయం లేదు. ఆయన ఒకటిదా అంటే ఆయన దగ్గర ఏం చేయాలి? ఏం చేయాలా? ఆయన దగ్గర పోయి చేరిపోయిన కంటే చేతి ఏంటి స్వామి? గురువు తిరువడి పట్టుని కూడా చెప్పాల. గురువు తిరువడి పట్టుకో, గురువుని ఆశ్రయించు చెప్పలా. ప్రేమ పెడితే చాలు, గురువు మీద ప్రేమ పెడితే చాలు. ఆచార్యుడు అది ఏం స్వామి ఎందుకు స్వామి ప్రేమ పెట్టాలా? ఏం చేయాలంటే నాకు ఆయన అన్ని విధమైన అజ్ఞానాన్ని తొలగిస్తాం. నాకు ఎంత అజ్ఞానం ఉండదు, అన్ని తప్పుగా తెలుసుకుంటాను, అదన్నీ తొలగిస్తాడు. అటైతే నాకుండే చీకటి అజ్ఞానం అది తొలగిస్తాడు. జ్ఞాన దీపప్రే గురువు, జ్ఞాన దీపప్రే గురువు అని చెప్తాడు. అటైతే జ్ఞానం అనే ఒక దీపం, ఆ దీపంని ఎరిగిచ్చేది ఎవరు? ఆచార్యుడు. నన్గురికి జ్ఞాన చుడర్ విలక్కేటినే నారణర్కి, ఇది మొదలాళ్వారి పాసురం. ఆ ప్రకారం ఇక్కడ ఆ జ్ఞానం అనే దీపం ఎలిగిస్తాడు మనకి. ఆ దీపం ఎలిగిన తర్వాత మన చీకటి పోతుంది. మన చీకటి పోతుంది మేమేం చేద్దాం? మన అజ్ఞానం తొలుగుతుంది. అప్పుడు ఆచార్యుడు మనకు జ్ఞానం ఇచ్చేది ఒకటే కాదు, వైరాగ్యాన్ని ఇస్తాడు. వైరాగ్యాన్ని ఇస్తాడు, దేవతాంతర సంబంధం లేకుండా చేస్తాడు. ఆచార్యుడు మొదలు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని పెట్టుకొని ఏం చేస్తాము? మనకి జ్ఞానం ఒకటి ఉంటే సాలదు, వైరాగ్యం కావాలి కదా. వైరాగ్యం అంటే పెడద్దరం కాదు. కొంతమంది అది అనుకుంటారు, అదేంటంటే పెడద్దరం అంటారు కాదు. వైరాగ్యం అనేది శాస్త్ర సమ్మతంగా ఇది కూడదు, ఇది తీసుకోవచ్చు. ఇదం గురు ఇదం ఆకార్షి అని చెప్తుంది కదా. ఆ ప్రకారం శాస్త్రం ఎది తీసుకోవాలని చెప్తే అది తీసుకోవాలా, ఎది కూడదు కాదు తోచేసేయని చెప్తే తోచేయాలి. దాంట్లో వైరాగ్యం ఉండదు. ఆ వైరాగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఏంటంటే భగవంతుడు అంటే మనం ఏం చేస్తామంటే భాగవతుల దగ్గర ఆచార్యుడి దగ్గర భగవంతుడి వైరాగ్యం చూపిస్తాం. ఆయన వాళ్ళ ముగ్గురు అక్కర్లేదండి, ఇదిగో అంత పూర్తిగా ఎంత సైట్ సీయింగ్ ఎంత ఉండదు అది చూసుకుంటా ఉంటారు కదా. ఆ వైరాగ్యం ఉంటుంది. అది కాకుండా దేంట్లో మనకి ఈ ప్రేమ అనేది పోకుండా చూసుకుంటారు. ఏంటంటే ఆచార్యుడి మీద ప్రేమ పెట్టేసాముగా ఆయనే గతికుంటారు, ఎక్కడ పోకుండా కుట్టుకుంటారు. అది చూసుకుంటారు. అది కాకుండా ఎక్కడ మనకి ప్రేమ కావాలనో, ఎక్కడ మనకి అభిమానం కావాలనో అది చూపిస్తాడు. అది కాకుండా ఉద్యమం ఏంటి సార్? ఈ సంసారం వల్ల నాకు ఏదైనా ఒక మంచి ఇది లేకుండా అపవార్తనో ఏదో ఒక నాకు లైఫ్లో ఏదో శ్రమ వస్తుందనికే ఆ శ్రమమే లేకుండా చూసుకుంటాడంటే నాకు డబ్బులు లేదండి, నాకు పిల్లలకంతా కొంచెం స్కూల్ చదవాలా, అది ఆచార్యుడు ఇస్తాడా? సంసారం ఉందన్నది ఇచ్చేస్తారంటే అది కూడా. అప్పుడు ఏంటి నేను సంసారం ఏ శ్రమం లేకుండా చూసుకుంటాడంటే నీకు డబ్బులు శ్రమం రాకుండానే చూసుకుంటాడు. ఎందుకంటే డబ్బులు శ్రమ ఎందులో వస్తుంది? నీ మనసుదా కారణం. నువ్వు బాగా సంపాదించి స్టార్ట్ చేసావంటే అటేమి సత్వగుణంతో ఉంటే సంపాదించి స్టార్ట్ చేసావంటే
ఏది కావాలా ఏది అక్కర్లేదు నాకు బుద్ధి వచ్చేసిందంటే అప్పుడు నాకు 10 రూపాయలు వస్తుంది. ఆ 11 రూపాయలు నాకు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టను. 9 రూపాయలు ఖర్చు పెడతాను. దానికి తగినట్టు నా లైఫ్ తీసుకుంటాను. ఆ ప్రకారం ఉపదేశం చేస్తాను. అప్పుడు అది నిన్నతే కదా అదంతా చేస్తాడు. అది కాకుండా మన ఎక్కడన్నా అట్టట్ట కొంచెం అట్ట పోయామనుకోండి. పోయామంటేనే అదేంటో వాడు ఏదో చూపిస్తున్నాడండి. ఆ పక్క ఏదో ఉందాడండి అని పక్కింటి ఆయన ఏదో చెప్తాడు. ఇదంతా అప్పుడప్పుడు ఏదైనా చెప్తా ఉంటారు. అట్ట ఇదేంటి వీడిని వైశ్యులుగా ఉన్నారు. ఈయన కొంచెం మార్చాలా అని చెప్పి అక్కడ పోతాం, ఇక్కడ పోతాం, అక్కడ పోతాం ఏదో తప్పు కార్యానికి పిలుస్తాడు కదా! అప్పుడు మన దగ్గరికి వస్తాడు. ఏ ఏం పని చేస్తున్నావు? ఇట్లాంటి పని చేస్తున్నాను. పోబాక అక్కడికింత. ఇది భగవంతుడు చేయడు. చేయడం మాత్రం కాదు. చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం లేదు. చిన్న పిల్లలు. ఒక్క సంవత్సరం కూడా కాలేదు. దోగాడుతా పోతుంది. ఆ పిల్లలు పోతుంటుంటే అక్కడ దీపం ఉండదు. మరి వెంటనే ఏం చేస్తాము? దీపం ఉండది. పిల్లలు పోయి తాగుతారేమో కాలద్ది అని చెప్పి పోబాకని పిల్లల్ని అరుస్తాము. లేదా మనం పోయి పిల్లల్ని తీసుకుంటాము. లేదా అక్కడి నుంచి దీపం ఎత్తేస్తాం. ఇది చేస్తాం కదా! అదే తావల భగవంతుడు ఉన్నాడు అనుకోండి చూస్తా ఉంటాడు. పిల్లలు పోతున్నాడా? పోతుందా? దగ్గర పోయిందా? కాలిందే. కాలిందని తెలుసు కదండి. చేయొచ్చు కదండి చేయడు. ఆచారుడు చేస్తాడు. ఆచారుడు అబ్బా అడ్డదారి పోబాక నన్ను తీసుకుని ఇట్లాంటి అనుభవం పూర్తిగా ఉన్నప్పుడు ఆనందాన్ని పూర్తిగా అనిపిస్తాడు. ఇదన్నీ చేస్తాడు. ఇంకా ఏం చేయాలి? అన్ని చేస్తారా? అలాంటి జ్ఞానం ఒక్కటే ఇచ్చేది కాకుండా ఇదన్నీ మనల్ని రక్షిస్తాడు. రక్షణం అంటే మీరు బాగా తెలుసుకోవాలా. ఉజ్జీవనం. ఏం ఉజ్జీవనం? ఇంకా మనకు పుట్టడం అనేది లేదు అనేది ఉద్యమం. అయితే అటైతే మా కాపరంతా బాగుండాలి వస్తుంది. అది ఏ ప్రకారం రావాలో ఆ ప్రకారం వస్తుంది. వెంటనే మనం ఏం చేయాలంటే వాళ్ళతో మనం పోటీ వేసుకోకూడదు. వాళ్ళు 4 కార్లు పెట్టుకున్నారండి. వాళ్ళు ఓహో ఉంటారు. ఆ ప్రకారం రావద్దంటే ఆ పోటీ కాదు. నా కర్మ ప్రకారం నాకు జన్మ. అయితే ఆ కర్మ ప్రకారం జన్మగా ఉంటే కూడా ఆ జన్మాలనే ఆనందంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం ఆనందంగా ఉండాలా. ఈ ఆనందం ఆ కోటీశ్వరుడికి వస్తుందంటే రాదు. డబ్బులు ఉంటే ఆనందం అంటారు. తప్పైన అభిప్రాయం. మనసు ఉండాలి, మార్గం ఉండాలా, మంచి గుణం ఉండాలా, సత్వగుణం ఉండాలి. నా సత్వాదు ఆరోగ్యం. ఎంత డబ్బులు ఉంటే కూడా అతను భోంచేయని కాదు. ఏదో ఏం స్వామి ఇది తీసుకుంటే ఇది తీసుకుంటే ఇది ఏం చేయాలంటే ఏదో ఒక అన్నం చేస్తాడు. ఏం చేయకూడదు అంటాడు. అయితే ఈయన ఏం చేస్తాడు? ప్లాట్ఫామ్ ఒకటి పడి ఉంటాడు. ఏదైనా తింటాడు. ఏం ఒంట్లో బాగానే ఉండదండి అంటారు కదా! అందువల్ల ఇదన్నీ మనం రక్షించాలి కదా! అప్పుడు మనకి ఎంత ఉపకారం చేసేడు ఆచార్యుడు. మహోపకారం చేశాడు కదా! ఈయన అది కాకుండా మనకు పక్కనే ఉంటాడు. మన పక్కనే ఉండి కూర్చున్నా అటైతే ఈ పగం ఉపకారం చేసాడు. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? ఉంగురుకల్ తంపదత్తే వయ్యం. ఉంగురుకల్ తంపదత్తే వయ్యం. గురు అంటే అంధకారాన్ని పూర్తిగా నా అజ్ఞానాన్ని తొలగిస్తాడు. గురు శబ్దానికి అర్థం. గురు అంటే గుకారగా అంతకారగా రుకారస్ తన్నిరోధక. ఇది ముందు కూడా చూసిన్నాను, ముందు కూడా చెప్పినాను. గుకారగా అంతకారగా రుకారగా స్థన్నిరోధరగా. కాబట్టి గు ఉంటే చీకటి. ఆ చీకటి అనే దాన్ని రు అంటే దాన్ని పోంగొడతాడు. చీకటిని పోంగొట్టేవాడు ఎవరు? గురువు. అంటే చీకటి ఏం చెప్పిన నాకు అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని పూర్తిగా పోంగ అట్లాంటి ఆచార్య తిరుడి మీద ప్రేమ పట్టండి. అటైతే ఇప్పుడు 3 చెప్తున్నాడు. గురు తిరిమేని అంటే తిరిమేని అంటే ఆయన శరీరం చెప్పకూడదు, తిరిమేని చెప్పాలి. ఆయన తిరిమేని. దాని తర్వాత ఆయన తిరిమేనిలో ఒక భాగంగానే ఇది తిరువడి. అయితేనే తిరువడి. ఇప్పుడు ఏంటి? గురు తిరువడి, గురు తిరిమేని, ఈ 3 ఉండాలి. గురు ఉంటే ఆచార్యం, ఆయన తిరిమేంటి ఆయన శరీరం, ఆయన తిరిమేనిలో ఒక భాగం ఆయన ఏంది తిరువడి. ఈ 3 కదా. అంటే గురువు ఎట్లాంటి గురువు ఉంటే ఈ గురువు
ఇప్పుడు మనం ప్రత్యక్షం సేవిస్తున్నాం. ఎట్లా సేవిస్తున్నాం తెలుసా? ఈ గురుకి, ఈ ఆచార్యుడికి ఇదిదా చరమ తిరిమేని. చరమ తిరిమేని అంటే ఏం తెలుసిన అర్థం? ఇంకా ఆయనకి తిరిమేనియే లేదు ఈ లోకంలో. ఆయన మోక్షానికి పోతాడు. ఆయన మోక్షానికి పోతాడు. మోక్షానికి పోయే ఒక ఆచార్యుడు తిరిమేని సేవించే భాగ్యం నాకు దొరుకుతుంది. మోక్షానికి పోయే ఒక ఆచార్యుడు, ఆయన ఆచార్యుడిగా లాస్ట్ తిరిమేని. ఇంకా ఆయన ఇక్కడ పుట్టాడో పుట్టడం లేదు. అప్పుడు ఆయనకి శరీరం లేదు. దీనికి ముందు ఎన్నో శరీరం తీసి ఉంటాడు. ఎంతనో శరీరం తీసి ఉంటాడు. తీసున్నా కూడా ఈ శరీరంగా లాస్ట్ శరీరం. అట్లాంటి రాజు విమల చరమ తిరిమేనించేది. ఈ లాస్ట్ శరీరం కదా, ఈ లాస్ట్ శరీరం మనం మళ్ళీ ఆయన పుట్టమైంది లేదు. ఈ లాస్ట్ శరీరం సేవించే భాగ్యం మనకు దొరుకుతుంది కదా. ఆయనకి డైరెక్ట్ గా రామాన్ని వాళ్ళ సంబంధం ఉండాలి. అందువల్ల ఆయన పోతాడు, ఇంకా ఆయనకి లేదు. అట్లాంటి మగనీయున్ని సేవించే భాగ్యం మనకు దొరుకుతుంది అంటే దొరుకుతుంది. అందుకట శ్రీ వైష్ణవాళ్ళు వాళ్ళు ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరానికి శ్రీచూర్ణ పరిపాలన కైంకర్యం అనేది చేస్తున్నారు. ఎందువల్ల? మిగతా వాళ్ళకి లేదు. విమల చరమ తిరిమేని పేరు దానికి. విమల చరమ తిరిమేని పేరు. అట్లాంటి విమల అంటే ఏంది? ఏ విధమైన తప్పు లేదు. చరమ అంటే ఏమి? ఇద్దరు లాస్ట్. అట్లాంటి విగ్రహం తిరిమేని. విమల చరమ విగ్రహం అట్లాంటి తిరిమేని. ఆ తిరిమేని ఎందుకోసం చూస్తున్నంటే ఇంకా లేదే. ఈ తిరిమేని ఈ శరీరంగానే మోక్షానికి పొయ్యేదనికుండే ఎన్నెన్ని ప్రయత్నాలు అది చేసింది ఈ శరీరమే కదా. ఇది ఒకటే కాదు. ఆళ్వారు ఈ శరీరం తీసుకోపోవాలంటాడు ఆళ్వారిని భగవంతుడు. ఎందుకు శరీరం ఇక్కడ వదిలేసి కదా పోవాలా? లేదు లేదు, నిన్ను శరీరంతో తీసుకోబోయితే నేను తీర్మానం చేశాను. భగవంతుడు చెప్తాను ఆళ్వారి దగ్గర. అలాగ పోకూడదే, శాస్త్ర సమ్మతం కాదే. శరీరం ఇక్కడ పడిపోవాలా, సూక్ష్మ శరీరం రావాలా, దాని తర్వాత అక్కడ రావాలి. అక్కడ వచ్చి అప్రాకృతమైన శరీరం గ్రజీలు మనం స్నానం చేసిన తర్వాత దొరుకుతుంది. అది కదా కావాలంటే లేదు. అవి అట్లా నేను చేసేట్టుగా లేదు. ఇది నీకు కడా శరీరం. ఈ శరీరం మీద నాకు ఎంత ప్రేమ తెలుసా, ఎంత ప్రేమ తెలుసా. ఈ శరీరం నేను చూస్తూ ఉండాలా, చూస్తూ ఉండాలి. శ్రీవైకుంఠంలో కూడా నేను చూడాలా. అట్లయితే ఈ శరీరంతో తీసుకోవాలి. అప్పుడు శ్రీవైష్ణుడు శరీరం అంటేనే భగవంతుడి చాలా ప్రేమ. అట్లాంటి శ్రీవైష్ణుడు ఆచార్య శరీరం మనం ప్రత్యక్షంగా చేయిస్తున్నాం. ఇంకా శరీరం లేదు. అట్లా శరీరం ఉన్నప్పుడు అతనికి ఏం చేయాలా? ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం అంబు. అప్పుడు వాళ్ళ మీద ప్రేమ పెట్టండి. అప్పుడు ఉజ్జీవనం కావాలంటే వాళ్ళ మీద ప్రేమ పెట్టేశారు అంటే. దాని తర్వాత ఎవరు పెట్టాలా, ఎట్లాంటి వాళ్ళు పెట్టాలా, ఎలాంటి పరిస్థితులు పెట్టాలా అనేది సాయంకాలం చూస్తాం. ఆళ్వారం పెరుమానార్జీయ త్రివివేశనం ఆచార్యం త్రివివేశనం భాగవతారు తిరువడిగలే శరణం.